శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 6వ రోజు మే 2వ తారీఖు 2021. నిన్న 3వ శ్లోకం మొదలుపెట్టి చదువుతున్నాము. దాని తాలూకా జిస్టు లాస్ట్ ఇదిగో ఈ 4 సెంటెన్సుల్లోనే ఉన్నది. అది ఒక్కసారి చదువుతాను. అది నారీస్తన భరణ. వాట్ హీ టీచెస్ ఇన్ ది ప్రెసెంట్ వర్స్, అదే 3వది నారీస్థన భరణాభిదేశం తాలూకా జిస్ట్. వాట్ హీ టీచెస్ ఇన్ ది ప్రెసెంట్ వర్స్ therefore is that the passionate desire for the flesh of a woman does great harm to a man. The same would be true of a woman's desire for sensual pleasure. If man and woman consider each other to be but a tool for enjoyment, then each degrades the other. ఇంతవరకు చదివాము నిన్న. వినిపించిందా చదివింది? హలో, ఇంకా నెక్స్ట్ అదే శ్లోకం తాలూకా కంటిన్యూషన్, ఎక్స్ప్లెనేషన్. Carnal desire is compared to an evil spirit by Swayam Prakasha. సెన్షువల్ కార్నల్ అంటే ఇదిగో ఈ సెన్షువల్ ప్లెజరే, కానీ మరి చూస్తానండి, ఒకసారి చూస్తానండు ఎగ్జాక్ట్ మీనింగ్. ఓకే, సెన్షువల్ అని నేను ఒక్క నిమిషం చూస్తాను, జస్ట్ మినిట్. Carnal meaning connected with the body or sex. So carnal desire is అంటే సెక్షువల్ ప్రెజర్ ని కార్నల్ డిజైర్ అన్నమాట. Carnal desire compared to an evil spirit by Swayam Prakasha. When carnal desire is compared to an evil spirit by Swayam Prakasha. ఈ స్వయం ప్రకాశ అనే అతని తాలూకు ఎక్స్ప్లెనేషన్ మాట మన ప్రతి శ్లోకంలోని చెప్తున్నారు కదా. When one is possessed by it, one ceases to be oneself. అంటే అవి ఉన్నప్పుడు ఆయన తానుగా ఉండడం ఆగిపోతుంది, అంటే తన సెల్ఫ్ లో తను ఉండడం మరి ఉండదు. By incantation, this evil spirit should be exorcised, the incantation in this case is discrimination. హలో హలో, వినపడలేదు, చదివా? చదివాను, ఒకసారి మళ్ళీ చదువుతాను. By incantation, this evil spirit should be exorcised. The incantation in this case is discrimination. లక్ష్మి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు బోల్డ్ అంత డిస్టర్బెన్స్ వస్తున్నది, నా ప్రాబ్లం ఏనా? మాట్లాడటం లేదు, కానీ డిస్టర్బెన్స్ ఏం చదివాలని అడిగాను. నాకు అది క్లియర్ గా లేదు. నాకు సరిగ్గా వినబట్టం లేదు. అదే ఏదో ఫోన్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ చదువుతాను, ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉంది. బై ఇన్కాంటేషన్ దిస్ ఈవిల్ స్పిరిట్ షుడ్ బి, నేను చదివాము ఇది లాస్ట్ లోని. దిస్ ఈవిల్ స్పిరిట్ షుడ్ బి exorcised
ద ఇన్కాంటేషన్ అంటే అదే జపం జోరుగా ఈ మాంత్రికులు వాళ్ళు జోరుగా జపిస్తూ ఉంటారు కదా, చదువు. అలాగా. ఆ ద ఇన్కాంటేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ డిస్క్రిమినేషన్. ఇక్కడ కావాల్సింది వివేకం. వివేకం అది. డిస్క్రిమినేట్ అండ్ డిసర్న్ దట్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఏంటి డిస్క్రిమినేట్ అండ్ డిసర్న్, DISCERN. ఇది కొటేషన్ లో రాసింది, ఇలాగ జప గట్టిగా చెప్పుకోవాలి అని కొటేషన్ లో ఉంది. డిస్క్రిమినేట్ అండ్ డిసర్న్ దట్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. నువ్వు క్లియర్ గా చదువు. దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ తర్వాత నాకు అర్థం అవ్వలేదు ఆ వర్డ్. ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మళ్ళీ చదువు. డిస్క్రిమినేషన్ అండ్ డిసర్న్. ఓకే. దట్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అంటే ఏ వస్తువులేమో మనకి ఎంజాయ్మెంట్ ఇస్తున్నాయో వాటిలోని మనం డిస్క్రిమినేషన్ తో చేసి చూస్తే అందులో ఏమీ కూడా సుఖము ఎంజాయ్మెంట్ లేదని తెలుస్తుంది అని. The technique of such discrimination is called Pratipaksha Bhavana in the yoga system. అది అలాంటి వివేకాన్ని మనం ప్రతిపక్ష భావన అని అంటున్నాం. అదే అక్కడ త్రిపుర రహస్యంలో దోష భావన. It consists in contemplating the opposite. అది దాని యొక్క వ్యతిరేకమైనటువంటి లక్షణాలని మనం కాంటెంప్లేట్ అంటే ధ్యానం చేస్తే అప్పుడు మనకు అర్థం అవుతాయి అన్నమాట. ఆ ప్రతిపక్ష భావనలు, ఆ ఎంజాయ్మెంట్ వస్తువులలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే అవి ఎక్కువగా ఎంజాయ్ చేస్తే ఏమి నష్టాలు, అవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. వాటి మీద ఎంజాయ్ చేయాలని తపన ఉండదు. తర్వాత మళ్ళీ కొటేషన్ లో ఇచ్చారు, ఇఫ్ an object fascinates you, look at the opposite side of the object. అది ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు మన ఆకర్షిస్తే దాని వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక లక్షణాలను కూడా, అంటే అది ఎలాంటి హాని ఇస్తుంది, అది ఉంచుకుంటే ఏమేమి నష్టాలు, ఇలాంటివి కూడా ఆలోచించమంటున్నారు. అంటే దేని మీద మనకి తీరని మోహం వచ్చిందంటే అది ఆలోచించుకోవాలి. Opposite side of the object, comma, its ephemeral and unworthy nature, comma, the harm it does. ఒకసారి ఇది ఎఫీమరెన్స్ అంటే ఇది ఎంత అశాశ్వతమైందో, అది ఎంత అన్వర్ది అంటే మనకి తగనిదో, ఇవన్నీ కూడా ఆలోచించుకోమంటున్నారు. The harm it does, the evil it involves. అది చేసే హాని, దాని వల్ల వచ్చే నష్టం, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే అప్పుడు దాని మీద మోహం మనకి తగ్గిపోతుంది. And extricate yourself from it. అది నువ్వు దాంట్లోంచి ఎక్స్ట్రికేట్ అంటే బయటపడు, వేరు చేసుకోవాలి. Contemplating thus only once may not be enough. అలా ఒక్కసారి ఆలోచించుకుంటే చాలదు, ఎందుకంటే మన మోహం చాలా పవర్ఫుల్ గనక రిపీటెడ్ గా ఆలోచించాలి. One may be deluded again and again on account of the past habits and tendencies. డెల్యూడ్ అంటే భ్రాంతిలో పడుతూ ఉంటాడు మళ్ళీను, ఎందుకంటే గత అలవాట్ల వల్ల. అందుకని తిరిగి ఆ దాని దోషాలని భావిస్తూ ఉండాలి. So one should contemplate again and again till dispassion is generated. అందుకని తిరిగి మనం వైరాగ్యం అన్నది ఉద్భవించే వరకు ఆలోచించాలి.
మళ్ళీ కొటేషన్ లో థింక్ ఇన్ యువర్ మైండ్ రిపీటెడ్లీ ఆఫ్ ద డిఫెక్టివ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ప్లెజర్. ఎంతసేపు చెప్పింది అదే కదా, డిఫెక్టివ్ సైడ్ అంటే అటువంటి ఆబ్జెక్ట్ ని మనం ఎంజాయ్ చేయడం వల్ల వచ్చిన డిఫెక్ట్ ఏమిటి అన్నది రిపీటెడ్ గా ఆలోచించాలి. ఎందుకంటే మనకి భ్రాంతి అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది కనుక. అదే సంస్కృతంలో దాని బ్రాకెట్ లో రాశారు, పునః పునః మనసి దోషం చింతయ ఆవర్తయ. అది పునః పునః అంటే తిరిగి తిరిగి ఆ దోషాన్ని మనం ఆలోచించుకోవాలి. అది తిరిగి తిరిగి అలాంటిది ఆ భ్రాంతులు మనకు వస్తాయి. ది ప్రెజెంట్ వర్స్ appears as the 6th verse in the Swayam Prakasha's text. అది స్వయం ప్రకాశ టెక్స్ట్ లో ఇది 6వ వర్స్ గా ఉంది. So he elaborately discusses the question as to why there should be a discourse on dispassion. కంటిన్యూ చేసిదా కొంచెం. అందువల్ల ఆయన ఏమంటున్నాడంటే ఎందుకు మనకి వైరాగ్యం మీద అంతలాగా పెట్టాలి మన ఆలోచనలు. అంటే వైరాగ్యం కోసం ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఆగు, అంటే వైరాగ్యం ఎందుకు అంత అవసరం అనే పాయింట్ ని ఆయన రిపీటెడ్ గా చెప్తున్నారు. అంటే అన్ని ఎక్కువ సార్లు వైరాగ్యం మీద ఎందుకు పెట్టాలంటే అన్ని సార్లు మోహం వస్తుంది, అంతకంటే ఎక్కువ సార్లు. అందుకని వైరాగ్యం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ఇంకొక 4 వర్డ్స్ చెప్తే అది సెంటెన్స్ అయిపోతుంది. అది ఇందులో ఫుల్ స్టాప్ లేవు, అందుకనే ప్రాబ్లం వస్తుంది. ఒక్క నిమిషం నేను చదివిస్తాను. యాజ్ టు వై దేర్ షుడ్ బి అ డిస్కోర్స్ ఆన్ డిస్పాషన్ ఆఫ్టర్ జ్ఞాన హ్యాస్ బీన్ టాట్. ఆఫ్టర్ జ్ఞాన హ్యాస్ బీన్ టాట్ అంటే జ్ఞానం వచ్చినా సరే ఇంకా వైరాగ్యం కోసం ఎందుకు అన్ని సార్లు. అంటే జ్ఞానమే, వైరాగ్యం లేకుండా మోహమే, అందుకు అన్నిసార్లు చెప్తున్నారు. ఇన్ జ్ఞాన ఆల్సో దేర్ ఆర్ గ్రేడ్స్. జ్ఞానంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. ఇన్ ది కేస్ ఆఫ్ సమ్ జ్ఞానీస్ దేర్ మే బి ల్యాక్ ఆఫ్ డిస్పాషన్. అది కొంతమంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళకి అంటే చాలా మంది అంటే ఎక్కువ మందిలో వాళ్ళు అంటే అదే చదువర్లు అవ్వడం, బుర్రలో నేర్చుకోవడం అదంతా ఒక ఎత్తు, వైరాగ్యం ఉండడం ఒక ఎత్తు. అందుకని కొంతమంది జ్ఞానులకి వైరాగ్యం ఉండదు. Some may be active and may not be free from misery. అది వాళ్ళు చాలా యాక్టివ్ గా అన్ని బోధలు చాలా చక్కగా చెప్తారు, కానీ తప్పుల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. In the experience of Brahman bliss, there may be grades. There may be grades, GRADES. అంటే బ్రహ్మ అనుభూతిలో మాత్రం ఎన్నో గ్రేడ్స్ ఉంటాయి. In some modes of the mind, the consciousness aspect of Brahman alone is manifest. కొన్ని విషయాలు అంటే ఒక్క కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రహ్మన్ ఒక్కటే లోన్. మళ్ళీ చదువు. సమ్ in some modes of mind the consciousness అంటే కొన్ని రకాల మనస్తత్వాల టైంలో ఒక్క బ్రహ్మన్ యొక్క కాన్షియస్నెస్ ఒక్కటే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. in some others the bliss aspect too is manifest. ఇంకా కొంతమందిలో ఆ ఆనందానుభూతి కూడా వాళ్ళది మేనిఫెస్ట్ అవుతుందంటే పొందగలుగుతున్నారు. And in accordance with the relative purity of the mental modes, అది మానసికమైనటువంటి స్థితుల యొక్క పవిత్రతని బట్టి there may be differences in the degree of bliss manifestation. అది
వాళ్ళకి ఎంత ఆనందానుభూతి చెందుతున్నారు అనే దాని యొక్క తేడా దాని మీద ఆధారపడి ఉంటుంది. మానసిక స్థితిని తేడాలను బట్టి ఆ బ్లిస్ కూడా, అంటే ఆ పరమాత్మ ఆనందాన్ని ఎంత పొందుతున్నారన్నది ఆధారపడి ఉంటుంది. These matters are clearly explained by Vidyaranya in his Panchadasi. These matters are clearly explained by Vidyaranya. విద్యారణ్య స్వామి గారు తన పంచదశలో దీన్ని అంతటిని చాలా క్లియర్ గా బోధపరిచారు. Swayam Prakasha draws our attention to this explanation. ఆ ఎక్స్ప్లెనేషన్ ని స్వయం ప్రకాశ మనకి అంటే అటువైపు తీసుకుంటున్నారు. In short, it is this dispassion bracket vairagya, knowledge, bodha and self-control, uparama are mutually helpful to one another. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైరాగ్యము, ఆత్మ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, తర్వాత విద్య, తర్వాత ఏంటి బోధ, నాలెడ్జ్. అందువల్ల ఇవన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. Mostly they are found together, full stop. సాధారణంగా ఇవన్నీ కలిసి కనిపిస్తూ ఉంటాయి. In some cases, however, they may not be together. కొన్ని సమయాల్లో అవన్నీ కలిసి ఉండవు. Hence, the conclusion of some Swayam Prakasa is that a discourse on dispassion can never be out of place. కెన్ నెవర్ బి. నువ్వు లాస్ట్ సెంటెన్స్ వర్డ్ అలా అదేంటి అలా చదువుతావు? ప్రతి లాస్ట్ వర్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఎందుకంటే అది మనం అండర్స్టాండింగ్ ఇప్పుడు అవసరం కదా, అది స్పష్టత ఉండాలి. అందుకని మనకి వైరాగ్యం అవుట్ ఆఫ్ బ్లిస్ అంటే అవుట్ ఆఫ్ ప్లేస్. అయితే వాక్యం అంతా చదువు మళ్ళీ. Hence, the conclusion of Swayam Prakasa is that a discourse on dispassion can never be out of place. అది అంటే అందువలన ఎప్పుడు కూడా వైరాగ్యం కోసమని ఈ డిస్కోర్స్ అంటే దాని మీద చర్చ, సంభాషణ, ఉపన్యాసాలు ఇవన్నీ తప్పకుండా అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ లో తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే వైరాగ్యం అంత కష్టమైంది. జ్ఞానం ఉన్నా వైరాగ్యం వైరాగ్యము రాదు, వైరాగ్యం సంభవం కాదు. అందుకని వైరాగ్యం రిపీటెడ్ గా తెలుసుకోవాల్సిన విషయం. 4వ శ్లోకం ఇప్పుడు 4వ శ్లోకం చదువుతాను. ఓకే. నళిని దళగత. నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. మనకి వైరాగ్యం లేకుండా జ్ఞానం వచ్చే అవకాశం ఉందమ్మా? హెడ్ లెర్నింగ్ ఉంటుందిగా ఊర్లో, ఇందాకలా చదువుర్లో అని చెప్పారు కదండి. అన్ని చదివిస్తాం, చదివేసింది రిప్రొడ్యూస్ చేసేస్తాం. ఇది చదివానని ఇలా చెప్పిస్తాం అంటే రిప్రొడ్యూస్ చేయడం చాలా బాగా వచ్చింది అనుకోండి, చక్కగా చెప్పిస్తాం. అక్కడ వైరాగ్యం ఉండక్కర్లేదు చదివింది చెప్పడానికి. ఆయన జ్ఞానం అవుతాడమ్మా, మరి ఆయన జ్ఞానం అవడు కదమ్మా. అంటే ఆయనకి హెడ్ లెర్నింగ్ ఉంది కనుక ఆయన జ్ఞాని అంటే మరి ఏమిటని అర్థం. తెలుసున్నవాడే కానీ అంతర్గతంగా వైరాగ్యం లేదు. అన్ని తెలుసు, ఏ ఉపనిషత్తు ఏం చెప్పింది చెప్పేస్తారు, ఏ వేదం ఏం చెప్పింది చెప్పేస్తారు, కానీ వైరాగ్యం లేదు, లోపల అనుభూతి లేదు. ఆ బ్లిస్ఫుల్ అనుభూతి వాళ్ళ మానసిక స్థాయిల మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే పరిశుద్ధమైన అంతఃకరణ ఉన్న వాళ్ళకి చాలా హైగా ఉంటుంది. అలా కాకపోతే ఏదో వచ్చి రానట్టు అసలు కొందరికి ఉండదు. అలాంటి వాళ్ళకి వైరాగ్యంతో సంబంధం లేదు. చదివిసి చెప్పేయడానికి ఏముంది?
అది ఓకే ఓకే, అర్థమైందమ్మా. అది అంటే మీరు అన్నట్టుగా అనుభూతి జ్ఞానం కానీ మాత్రం తప్పనిసరిగా వైరాగ్యం అవసరమే. వైరాగ్యం లేకపోతే అనుభూతి లేదు. అదేనమ్మా, అదే అంటే అన్ని వైరాగ్యం లేకుండా అనుభూతి రాదు కదా, అదే అదికే డౌట్ వచ్చింది నాకు. అనుభూతి రాదు, కేవలంగా హెడ్ లెర్నింగే. చాలా మంది భ్రమిస్తారు ఏంటంటే హెడ్ లెర్నింగ్ అనుకుంటారు. అది అక్కడ భ్రమ, చాలా మంది పడుతుంది భ్రమ. అవును, అంటే తెలుసుకోవడమే సమస్తం తెలిసేసుకుంటాం అనుకుంటారు ఇంటెలెక్చువల్ గా, బుద్ధితో. అది కాదు. అలా అయితే మనం అంతా చదువుతూ ఉన్నప్పుడు అంతా బుర్రలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆచరణలోకి మాత్రం వైరాగ్యం ఉంటే కానీ రాదు. అదే అందుకేనమ్మా, అందుకే డౌట్ వచ్చింది నాకు. ఓకే, బాగా అర్థమైందమ్మా. ఓకే. 4వ శ్లోకం. నళినీ దళగత జలమతి తరుణం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. The water on the lotus leaf is very unsteady. పూర్తిగా చదివిసిదా తాత్పర్యం? తాత్పర్యం చదువు, అదే పూర్తిగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా చదువు, తర్వాత నేను వేరేగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The water on the lotus leaf is very unsteady, so also is life extremely unstable. Know that the entire world is devoured by disease and conceit and smitten with sorrow. ఇక్కడ అంటే నో దట్ తర్వాత ఏం చదవ? నో, KNOW, నో దట్ the entire world is, అది అర్థమైంది. నో దట్ the entire world is devoured. ఉండటం లేదు. The entire world is devoured, DEVOURED, eaten up. devoured by disease and conceit and smitten with sorrow. ఫస్ట్ వాక్యం ఏంటి చదువు మళ్ళీ? The water on the lotus leaf is very unsteady, so also is life extremely unstable. అది అంటే దేంతో పోల్చారంటే ఆ తామరాకు మీద ఉన్నట్టు నీరు స్థిరంగా ఎప్పుడు ఉండదు, అలాగే మన జీవితం కూడా స్థిరమైంది కాదు, శాశ్వతమైంది కాదు. తర్వాత దాన్ని సంస్కృతం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోక శోకహతం చ సమస్తం. దానికి రాశారు నో దట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ devoured by deceit, disease and conceit and smitten with sorrow. అది అంటే ఇక్కడ మళ్ళీ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం అంటే మనందరికీ అనంతమైన మోహం ఉంది, అంటే ఎప్పుడు వదలడానికి ఇష్టపడం. అందువల్ల జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మొత్తం ప్రపంచం అంతా అంటే ఇదంతా కూడా మన జీవితం ఎలాంటిది అంటే ఆ తామరాకు మీద నీరు బొట్టులాగా స్థిరం కాదు, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అందువల్ల ఇంతే కాకుండా ఈ పోని ఉన్నన్నాళ్ళు వ్యాధిగ్రస్తం అయిపోతూ ఉంటాం శరీరం, అంతే. ఇంకా మోసాలు, వీటితోటి మనం ఎప్పుడూను అంటే బాధపడుతూనే ఉంటున్నాం. అందుకని ఇది ఏదో చాలా ఆనందదాయకమైందని అంత మోహం పెంచుకోక్కర్లేదు అని మనకు బోధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, సాధారణంగా మానవులందరికీ ఉండేది ఏంటంటే నా జీవితం శాశ్వతము అన్న భావన ఉంటుంది. ఎవరు ఎంతమంది చనిపోయినా, యక్ష ప్రశ్నల్లోని ధర్మరాజు ఆన్సర్ ఇచ్చినట్టుగా అతి విచిత్రమైనది ఏమిటి అంటే అందరూ చనిపోతూనే ఉంటారు మన ఎదురుగుండా. మన వాళ్ళు కూడా చనిపోతారు, మనకంటే చిన్నపిల్లలు చనిపోతారు.
ప్రతి వ్యక్తి తాను శాశ్వతం అని మాత్రం ఫీల్ అవుతాడు. అదే అతి విచిత్రమైన విషయం. ఎందుకంటే తాను మాత్రం శాశ్వతంగా ఉండిపోతాడు అని. అందుకని శంకరాచార్యుల వారు ఏం గుర్తు చేస్తున్నారంటే, నీ జీవితం కూడా అంటే కొంతకాలమే. ఎలా అయితే తామరాకు మీద నీరు ఎక్కువ కాలం నిలవదు, అది పడిపోతూనే ఉంటుంది. అలాగే మీ జీవితం కూడా శాశ్వతమైంది కాదు. శాశ్వతమైనదన్న భ్రాంతిలో జీవిస్తున్నారు మీరు. ఇది శాశ్వతమైంది కాదు. ఇంకా పోనీ జీవించిన నాళ్ళు కూడా రోగాలు, శరీరానికి మోసాలు, ఇలాంటి వాటన్నిటితోటి మనం నిండిపోయి ఉంది శరీరం, ఈ జీవితం. అందుకని ఎందుకంత మోహం పెంచుకోవాలి? శాశ్వతం కాదన్న విషయం మనం గుర్తు చేసుకోం. శాశ్వతం అని మాత్రం ఉండబట్టే మన ఆలోచనలన్నీ కూడా అలా ఉంటున్నాయి. ఎప్పుడైతే మనకి శాశ్వతం కాదని తెలిసిందో మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఎలాగా వదిలేస్తాం కదా, కానీ మనం ఎవ్వరం అలా అనుకోం. ఎలాగా ఇక్కడ ఉండిపోతాం శాశ్వతంగా అనేసి మనం ఆలోచించడం బట్టే ఆ ఆలోచనల కోసమే ఆయన చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఎన్నాళ్ళు ఉంటామో మనకే తెలియదు, ఎప్పుడు మృత్యు వస్తుందో ఎవరికి తెలియదు. ఉన్నన్నాళ్ళు పోనీ ఏమైనా హాయిగా ఉంటున్నావా అంటే హాయిగా ఉంటున్నాం అన్న భ్రాంతిలో ఉంటాం. అదే మనకి ఆనందం అనుకుంటాం. ప్రతినిత్యం శరీరం అన్న దానికి ఎంతో మంది అంటారు నాకేమీ రోగం లేదని. అందరికీ ఏవో ఉంటాయి. కొందరు వ్యక్తం అయ్యేటట్టు ఉంటాయి, కొందరు లోపల లోపల ఉంటాయి. అందుకని ఏదో ఒక రోగానికి గురి అవుతూనే ఉంటుంది, ఏదో ఒక వంచనకి గురి అవుతూనే ఉన్నాం. అందుకని అలాంటి దాని మీద అంతరక్తి ఎందుకు, శాశ్వతంగా ఉంటానని ఎందుకు భావిస్తున్నారు అని ఆయన మనందరికీ, అంటే మనం ఎన్నిసార్లు తెలుసుకున్నా ఆ భావాన్ని మాత్రం తీసి పారేస్తాం. ఇక్కడ ఎక్కువ రోజులు ఒక లాడ్జికి వెళ్ళి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండమంటే మన ఆలోచన తీరు, మనం వస్తువులు అక్యుములేట్ చేసేవి చాలా తక్కువ ఉంటాయి. మనం శాశ్వతంగా ఉంటామని మనం ఏం చేస్తాం, మన తర్వాత కూడా వస్తువులు అక్యుములేట్ అయ్యేటట్టుగా వస్తువుల మీద, తర్వాత వ్యక్తులు, నా వాళ్ళు మాత్రం శాశ్వతం అన్నట్టుగా ఫీల్ అవుతాం. ఇది మన యొక్క అజ్ఞానం. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ ఆస్తులు అవి పిల్లలకి శాశ్వతంగా వాళ్ళు ఉండిపోతారని పోనీ ఉన్ననాళ్ళని. అయినా నాకు తెలిసిన ఒక ఆయన చాలా ధర్మాత్ముడు, చాలా డబ్బు ఆర్జించి తన ఇద్దరు పిల్లలకి ఇచ్చాడు. ఇద్దరు ఎంత వ్యసన పరులు అయ్యారంటే, అంటే వాళ్ళు ఆర్జించినా సరే మొత్తం ధనం అంతటిని వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ఆ తండ్రిని తెలిసిన వాళ్ళు ఆయన అంత ధర్మాత్ముడు, పిల్లలు ఇలాగ అయ్యారు అని ఫీల్ అవుతున్నారు. అందుకని తల్లిదండ్రులు ధనం కాదు, పిల్లలకి మోరల్ వాల్యూస్, తర్వాత అంటే వాళ్ళు జీవించాలి అలా, వైరాగ్యం, త్యాగము ఇవి నేర్పాలి. వాళ్ళు సుఖపడతారు, మనం సుఖపడతాం. అది లేనప్పుడు ఇంకో ఇలాగే వాళ్ళు కష్టపడి ఎంతో కష్టపడి ఆర్జించితే ఆ పిల్లల్ని వ్యసనపరులు అవ్వడానికి పనిచేసింది ఆ ధనం. అందుకని నా పిల్లలు అసమర్థులని మనం అనుకుని అంత ధనం ఆర్జించి పెడతాం, అవసరం లేదు కదా. మనం ఉన్ననాళ్ళు ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, శాశ్వతత్వం అన్న భావానికి తాను శాశ్వతంగా ఉండిపోతాడు, అలాగా చివరి వరకు ధనం ఆర్జిస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా మనం ఎంతమంది చనిపోవడం చూసినా నేను మాత్రం ఈ భూమి మీద శాశ్వతం అనే భావన మిగిలిపోతుంది మనకి. ఎవరూ శాశ్వతం కాదు. తర్వాత శరీరం అందరికీ తెలుసు, ఏ శరీరమైనా ఏదో ఒక ఇబ్బందికి లోన్ అవుతూనే ఉంటుంది. ఒక దగ్గర చిన్న వయసులో నేను చదివాను, బాబా గారు మామయ్య గారి ఇంట్లో బాబా భక్తులు సత్సాయి బాబా పుస్తకంలో నేను ఏమిటనుకున్నా అంటే, అన్ని ఉన్నా ఎందుకు సుఖం ఉండట్లేదు ఏంటి అనిపించింది. సుఖం అంటే అంతర్గతంగా. అప్పుడు భూమి మీద జీవితమే బాధాకరమే అంటే అని ఆ వాక్యం చదివే, ఓహో అందుక ఇలా ఉంటుంది అంటే పరమ సుఖం ఎందులో లేదు మనకి. అయితే మనం తెలివితేటల్ని ఆ అవేర్నెస్ తో చూడటం లేదు, అవి సుఖం అన్న భ్రాంతిలో జీవించేస్తున్నాం. అందుకని మోసాలు, రోగాలతో ఎంత దోషభూయిష్టంగా ఉంది బతుకు అన్నది మనం తెలుసుకుంటే అంత రక్తి పెంచుకో. తర్వాత
ఇది శాశ్వతం కాదు, మనం దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి ముఖం అందానే తెలుసు గాని అందంగా జీవించడం అన్నది మనం ఆలోచించట్లేదు. అది ఇక్కడ అంటే శాశ్వతమైన భావం పోయిందో అప్పుడు యమధర్మరాజు వస్తే ఐఎమ్ రెడీ అని చెప్పగలిగేటట్టు ఉన్నానా అని ఏ రోజుకి ఆ రోజు మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేని మీద మన మోహాలు ఉండిపోయి, దేని మీద మన బంధాలు ఉండిపోయి ఆయన వస్తే ఉండువయ్యా నాకు కొన్నాళ్ళు ఆగు అని చెప్పకుండా ఐఎమ్ రెడీ అన్నట్టు ఉన్నానా అనేది మనమే కల్టివేట్ చేసుకోవాలి. ఎవరో మనకి నేర్పరు. పిల్లల మీద ఉండిపోయిందా, లేకపోతే వస్తువుల మీద ఉండిపోయిందా, ఆర్జించిన వస్తువుల మీద, కట్టుకున్న ఇల్లుల మీద, వేటి మీద ఉండిపోయిందని ఎవరికి వారు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూసుకోవాలి? ప్రతి క్షణం చూసుకోవాలి. ఎందుకంటే ఆ అవేర్నెస్ లేకపోతే ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు అజ్ఞాన మోహం. అందువల్ల ప్రతి క్షణం కూడా జీవితం శాశ్వతమైంది కాదు, ఇది ఎప్పుడైనా రాలిపోతుంది. ఇంకా మోహాలు అవి ఉంటే ప్రేతాత్మలు అయిపోతాం. గట్టి మోహాలు ఉంటే చనిపోయిన తర్వాత దాన్ని పట్టుకోవడం. అందుకని ముందు గదులు ఉండవు, ఇక్కడే ఉండిపోతారు. కనుక మనం ఎంత చదువుతున్నాం మరణానంతరం కూడా, అందువల్ల ఆ మరణానంతర ప్రయాణానికి సులువైపోతుంది. ఇక్కడే ఈ మోహాలు మనం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోగలం? ఎప్పుడైతే ఈ జీవితం జీవించే విషయంలో మనం ఆ యథార్థతని చూసినప్పుడు ఆ శరీరం అని అంత దానికి దాసోహం అయిపోక్కర్లేదని, అది పనిముట్టని, దానికి ఎంతవరకు ఏమి ఇవ్వాలో అంతే ఇవ్వాలని అది జ్ఞాపకం పెట్టుకుని జీవిస్తే ఒకనాడు ఈ పనిముట్టు వదిలేయాలి. పని అయిపోయి పనిముట్టు వదిలేయాలి. భగవంతుడు మన పని అయిపోయి దాన్ని ఉంచుతాడా? వదిలేస్తాడు. పని అయిపోయి కూడా పనిముట్టు పట్టుకుని మనం వెళ్ళడం కదా అని జ్ఞాపకం పెట్టుకుంటే హాయిగా జీవించగలం. దేని మీద మనకి బాధ ఉండదు, మోహం ఉండదు. ఓకే, అందుకని శంకరాచార్యుల వారి అనంతమైన కారుణ్యంతో మనకి చెప్తున్నారు ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్. నీ జీవితం శాశ్వతం కాస్తుమా అని. ఓకే, పోనీ జీవించున్న నాళ్ళు సుఖపడ్డావా? అది లేదు. శరీరం ఎప్పుడు ఏవో బాధలతో ఉంటూనే ఉంటుంది. ఓకే, paragraph starts. Here is Pratipaksha Bhavana in regard to life in general and the world. అది అంటే పోనీ జీవితం ఏమో శాశ్వతం కాదని అది చెప్పారంటే ప్రతిపక్ష భావన. ఎంతో మోహంతో ఉంటుంటే ఇక్కడ ఏం శాశ్వతం ఉండిపోసుమా అంటే ప్రతిపక్ష భావన. పోనీ బతికినన్నాళ్ళు దుఃఖము, బాధే, శరీరానికి వ్యాధి, వాళ్ళ వాళ్ళు వీళ్ళు మోసం చేస్తారని బాధ, వీటితోటే నిండి ఉంటాం. అందుకని ఇవన్నీ ప్రతిపక్ష భావాలు. జీవితం ఉన్నంత కాలం కూడా మనం ఏమి సుఖపట్టం లేదు సుమా అని గ్రహించుకోవాలి. అప్పుడు జీవితం మీద రక్తి తగ్గిపోతుంది. The first lesson that contemplation on the nature of life yields is that life is fleeting. అది జీవితం మీద మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇది చాలా అశాశ్వతమైంది సుమా అని తెలుస్తుంది మనకి. Life is as unsteady as a particle of water on a lotus leaf. అది లోటస్ లీఫ్ అంటే తామరాకు మీద ఎంత నీరు ఎంత అస్థిరమైనదో మన జీవితం కూడా అంత క్షణమైనా అది పడిపోతుంది. It is as inconstant as the clouds or as the water kept in a leaky pot. అది ఎంత అశాశ్వతం అంటే ఒక కన్నమున బిందెలో నీళ్లు పోస్తే ఎంతసేపు ఉంటుందో జీవితం అలాంటిదే, చాలా అశాశ్వతమైంది. ఆ నీరంతా వెళ్ళిపోతుంది. అదే విధంగా మన జీవితం కూడా అంటే దాన్ని కేవలం కంపారిజన్ ఎక్కడ తీసుకోవాలంటే నీళ్లు ఎలాగైతే ఎక్కువసేపు ఉండవో మన జీవితం కూడా ఎక్కువసేపు ఉండదు, అంతవరకే కంపారిజన్. ఎక్కువ టైం కోసం కంపేర్ చేశారు. లీకీ పాట్లో వాటర్, కన్నా ఉన్న నీళ్లు అంటే కుండలో నీరు ఎంతో కాలం ఉండనట్టుగా మన జీవితం కూడా భూమి మీద ఎంతో కాలం ఉండదు. Since life is so uncertain, one should not postpone endeavor in the direction of self-knowledge. అందుకని మనం ఎప్పుడు కూడా
ప్రయత్నం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రయత్నాన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. మనం అన్ని పోస్ట్ పోన్ చెయ్యం. ఏవి ప్రాపంచికంగా ఏదైనా ధనార్జన గాని సంపదలార్జన గాని ఏది పోస్ట్ పోన్ చేయం. మనం పోస్ట్ పోన్ చేసేది ఏంటంటే ఆత్మజ్ఞానానికి చెందిన చింతననే మనం పోస్ట్ పోన్ చేస్తాం. ఆ జ్ఞానాన్ని మనం తర్వాత తీసుకోవచ్చులే, ముసలు అయ్యాక చేసుకోవచ్చులే, ఇప్పుడు అవసరమా అని పోస్ట్ పోన్ చేస్తున్నాం. Swayam Prakasa says, leave off the false imagination that life is dependable. ఫాల్స్ తర్వాత వర్డ్ వినబడలేదు. ఫాల్స్ Imagination. False imagination అంటే that లైఫ్ ఈజ్ dependable and begin early to strive for self-knowledge. అంటే మనం ఎప్పుడు ఇంకోళ్ళు ఎవరో మనం చూస్తారులే ఆధారపడదామని ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు చూడండి, ఈ చదువుకున్న వాళ్ళు అబ్బాయిలు గాని ఎందుకు రావట్లేదు అంటే మాకు చింత ఎక్కువైపోయింది ఉద్యోగాల కోసం అని చెప్పారు. అంటే ఏమిటి, అది చాలా ముఖ్యమైపోయింది. ఈ నాలెడ్జ్ ఉంటే అది ఆ ఉద్యోగాలు రావడం లేటా, ఇది ఎంతో బాగా మనకు అన్ని కండిషన్స్ ని బ్యాలెన్స్డ్ గా భరించగలిగే శక్తి ఇస్తుంది. కానీ వ్యక్తులకు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు పరీక్షలు ఉంటాయి కదా, అందుకే వాటికి చదువుకోవడం, అంతేగాని ఈ నాలెడ్జ్ ఏమిటి, వాళ్ళు ఎంతసేపు వేస్ట్ చేసినా పర్వాలేదు, ఆత్మజ్ఞానం కోసం మాత్రం నచ్చదు. ఎన్ని గంటలు వేస్ట్ చేస్తారు సినిమాలకి, సీరియల్స్ కి, మరో రకమైన వృధా సంభాషణలకి. కానీ ఒక గంట సేపు ఆత్మజ్ఞానం కంటే అది వాళ్ళకి టైం వేస్ట్. ఇప్పుడు కాదండి జ్ఞానం మాకు, ఇప్పుడు మేము అవన్నీ ముఖ్యం, పరీక్షలు అవి ముఖ్యం అంటారు. వాళ్ళు ఉట్టి వృధా సంభాషణలు గంటలు వేస్ట్ చేసినా పర్వాలేదు. అంటే కాన్సెప్ట్ ఎలా ఉందంటే దీని మీద ఆ యోగ్యత ఉండదు, నేర్చుకోవాలని ఇష్టం ఉండదు. ఒకసారి తెలుసుకుంటే జీవితం అంతా చక్కగా గడపగలరు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఇంద్రియ మనో నిగ్రహాలు ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటారు. చిన్నప్పటి నుంచి రావాలి జ్ఞానం. కానీ వ్యక్తులు దీన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఇప్పుడు కాదులే, హలో ఉద్యోగం వచ్చాక ఏంటవుతుంది, హ్యాబిట్స్ కి అలవాటు అవుతారు, మరో రకమైన చేతికి అలవాటు అవుతారు. లేకపోతే పెళ్ళి అంటే లేదంటే శాశ్వతం అన్న దాంట్లో ఉంటారు. ఇంకా ఇలాగ అడ్డులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ అది జరగదు. అందుకని దిస్ మినిట్ ఈజ్ రైట్ అంటారు. అది పోస్ట్ పోన్ చేయవలసింది కాదు. ఓకే, like a cow which comes to grief. సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒకసారి సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ జీవితాన్ని ఇంకా చాలా బాగా గడపగలరు. ఏ పరిస్థితులు వచ్చినా, తనకి ఎవ్వరి యొక్క దన్ను లేకపోయినా ఆయన చాలా చక్కగా తన జీవితాన్ని తీసుకుని వెళ్ళగలరు. ఏమి రైటో, ఎంతవరకు ఆర్జించిన దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఇది ఏ వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ వచ్చేస్తాయి ఆ ఒక్క సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల. సబ్జెక్ట్ కూడా చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. కానీ అది వాళ్ళకి ప్రాప్తం, ఇష్టం ఉండదు దాని వైపు. అవన్నీ తర్వాతలే. ఈ ఉద్యోగం, ఆ డబ్బులు ఆర్జిస్తే నేను శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటాను కదా, అదే ఉన్ననాళ్ళకి నాకు ఎంత డబ్బులు ఉండాలి, తర్వాత నాకు, నా పిల్లలకి, మనవలకి, మునిమనవలకి ఇవన్నీ ఆర్జించొద్దా, ఈ జ్ఞానం ఏం పనికి వస్తుంది అనిపిస్తుంది అనమాట. ఓకే, Like a cow which comes to grief by chewing the cud when it ought to graze, do not waste your time and later on repent. నాకు అది ఎట్లా కొంచెం మిక్స్ అయింది వాక్యం, మళ్ళీ చదువు. Like a cow which comes to grief, వినిపించడం లేదా? Like a cow which comes to grief by chewing the cud when it ought to graze. ఇక్కడ ఆపిదా? ఇప్పుడు మళ్ళీ వినబెట్టాలి. అవన్నీ తర్వాత చదువు. Do not waste your time. Do not waste your time and later on repent. అంటే ఆవు ఏం చేస్తూ ఉంటుంది, తినవలసిన టైంలో నెమరు వేస్తూ ఉంటుంది. తిన్నదాన్ని లోపల నుంచి బయటకు తెచ్చుకుని
అది ఏం చేస్తూ ఉంటుందని నెమరు వేస్తూ ఎక్కువ తినడం అన్నది చెయ్యదు. అప్పుడు అది బాధపడుతుంది, అయ్యో ఎక్కువ తినలేదని. అలాగా మీరు కూడా టైం వేస్ట్ చేయకండి. ఎప్పుడు ఏ పని కరెక్ట్ గా అంటే చేసుకోవాలో ఆ పనిని పోస్ట్ పోన్ చెయ్యొద్దు. అది మళ్ళీ తర్వాత మీరు పశ్చాత్తాపడిన లాభం లేదు అని చెప్తున్నారు. Just as a cat does not spare a weeping rat, so also death will not leave you, taking pity on you when the time comes. అదే అంటే పిల్లి ఎలకని పట్టుకున్నప్పుడు ఆ ఎలక ఏడుస్తున్నా పిల్లి ఏమీ దయాదాక్షిణ్యాలు లేకుండా పట్టుకుంటుంది. అదే విధంగా మనకి మృత్యు వచ్చినప్పుడు ఏ దయ అక్కడ చూపెట్టరు. ఇంత వేగం వచ్చేసేవా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు ఏమి చెయ్యలేదు, పిల్లలు చిన్నవాళ్ళు, లేకపోతే పిల్లలకి ఇంకా నేను కొంత ధనం ఆర్జించి పెట్టాలి, బాధ్యతలు అప్పచెప్పలేదు అన్నా సరే ఎంత ఏడ్చినా ఆ మృత్యుదేవతకి మన ఏడుపు మీద కారుణ్యం ఉండదు. టైం వచ్చేసరికల్లా ఎలా అయితే ఆ ఎలక ఎంత ఏడ్చినా పిల్లి మాత్రం దాన్ని పట్టుకుని తినేసినట్టుగానే మృత్యుదేవత కూడా టైం వచ్చినప్పుడు మన ఏమీ కూడా కారుణ్యం చూపెట్టదు మన మీద. అందుకని టైం ఉందని అనుకోవద్దు మనం. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరికి. So one must begin even now to pursue the path of self-knowledge. వినిపించిందా? హలో 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 మీ మాట వినిపిస్తుందండి, మేడం గారి మాట వినిపించట్లేదు. ఆవిడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నాకు ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలో కూడా కొన్ని కట్ అయిపోతున్నాయి. ఈవెన్ నౌ టు పర్స్యూ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. అది అందుకని ఎప్పటికైనా సరే సెల్ఫ్ నాలెడ్జ్ అన్న పాతని మనం పట్టుకోవాలి. అంటే అదే చాలా ముఖ్యమైనది. ఎక్కడి నుంచి తప్పుడు అభిప్రాయాలు చెప్పారు కానీ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ఇప్పుడు కాదు అని అలాంటివన్నీ చాలా మంది పట్టుకుంటారు. వ్యసనాలు ఇప్పుడు కాదంటే అది పట్టుకోరు, భోగాలు ఇప్పుడు కాదంటే పట్టుకోరు. సెల్ఫ్ నాలెడ్జ్ మాత్రం, పరమాత్మ జ్ఞానం మాత్రం ఇప్పుడు కాదన్నది అందరికీ ఎక్కేసింది. ఎందుకు మరి అర్థం అవ్వదు. ముసలితనంలో ఆర్జించగలరా? ఆర్జించిన తర్వాత జీవితం ఏమిటవుతుంది? అసలు ఆర్జించలేరు కూడా. ఎందుకంటే ఇన్నాళ్ళు భోగాలకు అలవాటు అయిపోయిన మనసుకి సెల్ఫ్ నాలెడ్జ్ ఎలా ఎక్కుతుంది? ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ చాపల్యం అవి ఎక్కువ ఉన్న మనసుకి సెల్ఫ్ నాలెడ్జ్ వెళ్ళదు. చిన్నప్పటి నుంచే రావాలి. సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదివే చదువు కూడా బాగా చదవగలరు, వాళ్ళ జీవితం చక్కగా జీవించగలరు. The self must be realized here even while living. జీవించినప్పుడే అంటే కృష్ణమూర్తి గారు సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద ప్రైమరీ థింగ్ అంటారు. అంటే చాలా ముఖ్యమైన, అదన్నిటికంటే ముఖ్యం అదేను. అందుకే మనం ఇంత చదువులు చదివినా ఏ సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోవడం బట్టే సంస్కారం అనేది మనకు ఉండట్లేదు. మనం జబ్బు ఆర్జించడం ఒకటి, చదువు చదవడం ఒకటి, వ్యసనాల పనులు అవ్వడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వ్యసనాలు లేవు కదా అని ఆడవాళ్ళు, అంటే ఇప్పుడు అసలు ఆడవాళ్ళకి ఉన్నాయి కానీ చాలా మందికి వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఏదో బాగున్నాం అనుకుంటారు కానీ వాళ్ళ లోభత్వం అలాంటివన్నిటితో బాధపడుతూనే ఉంటారు. ఇంకో రకమైన గుణాలు ఇవన్నీ కూడా సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తికి ఏ గుణం ఎక్కడ ఎంత అవసరమో అంతే వాడతారు, దానికి దాసం అయిపోరు. అలాంటి అత్యద్భుతమైన వజ్రం లాంటి అంత మంచి గుణాన్ని, లక్షణాన్ని ఇప్పుడు కాదని ఎందుకు అన్నారు మన వాళ్ళు, నాకు అప్పటికే అర్థం కాదు. Kenopanishad declares, if here one knows it, then there is two. And if here one knows it not, great is the destruction. అది ఇప్పటికిప్పుడు నువ్వు ఇక్కడ తెలుసుకుంటేనే, తెలుసుకోకపోతే చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది.
ఒకవేళ తెలుసుకుంటే తర్వాత ఆ పదం వినలేదు. ఇఫ్ హియర్ వన్ నోస్ ఇట్, తర్వాత ఏంటి పదం? దేర్ ఈస్ ట్రూత్, దెన్ దేర్ ఈస్ ట్రూత్. అప్పుడు సత్యం అనేది ఉంటుంది. ఒకవేళ తెలుసుకోకపోతే సర్వనాశనమే, నాశనమే. అది చాలా నిజం. ఎందుకంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది తెలిసిన వ్యక్తుల యొక్క జీవన విధానమే వేరేగా ఉంటుంది. వాళ్ళలో ఏ దుర్గుణము కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు గాని ఇక్కడ గాని తెలుసుకోకపోతే జీవితం అంతా దుర్భరమైపోయి అది డిస్ట్రక్టివ్ లైఫ్ అయిపోతుంది. అది పోనీ వాళ్ళేమైనా సుఖంగా భోగభాగ్యాలతో అంటే ఎప్పుడు దుఃఖాలలోనే జీవిస్తారు, ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఏది తృప్తి లేకుండా. ఈ భోగాలు ఎలాంటివంటే ఎంత అనుభవించినా ఇంకా కావాలంటాయి. అందుకని అందులోనే జీవనం. అలాగే ఇంకేదో ప్రాపంచిక కీర్తి కావాలనుకోవడం, ప్రతిష్టలు, ఇవన్నీ అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్ లో ఉండరు. అంటే ఎలాగా వాళ్ళు వీళ్ళు అనుకోవడం, ఇమేజ్ మేకింగ్ లోనే జీవనం అంతా అయిపోతుంది. నా పురోగతికి ఏం కావాలని ఆలోచించడం కాకుండా మిగతా వాళ్ళందరూ నన్ను ఎలా అనుకుంటున్నారు, అదే మెయిన్ మనం. అలాంటి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు. అదే సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ ఇమేజ్ కంటే అస్సలు దానికి తుంచి పారేస్తారు. ఇమేజ్ అంత అవసరమా అని. ఇమేజ్ మేకింగ్ అన్నది ఒక ఫాల్సిటీ. ఇలాంటి ఎన్నో సద్లక్షణాలు దానంతటవే. తర్వాత శ్రద్ధ భక్తి పెరుగుతూ ఉంటే ప్రకృతి ఎన్ని రకాలైన రహస్యాలను రివీల్ చేస్తుందో. శ్రద్ధ ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత గొప్పదనమాట. ఆ రహస్యాలు రివీల్ అవుతూ ఉంటాయి శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి. పవిత్రమైనటువంటి అంతఃకరణ శ్రద్ధ భక్తి వాళ్ళకు ఉండే ఆనందం, వాళ్ళకి వచ్చే జ్ఞానం ఎన్ని వైపుల నుంచో వస్తుంది. వాళ్ళు ఎంతమందికో సహాయం చేయగలిగి కర్తృత్వం లేకుండా ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది మనుషులు లేకపోవడం వల్ల జీవితం అంతా ఎన్నున్నా వాళ్ళు ఆనందంగా ఉండరు, బాధలతోటి ఉంటారు. పోనీ మాకు బాధనే ఉన్నానులే అనుకుంటే ఇంకో రూపంలో పెడతాడు. ఎందుకంటే ఆ బాధలన్నీ ఎందుకు వస్తాయంటే మనకి వైరాగ్యం రావాలి, అందులోంచి ఎప్పటికైనా రావాలి. అయినా అదంతా అసలు నిజంగా చెప్పాలంటే మన లైఫ్ ఎంత బాగుందంటే ఒక ప్లాన్ ప్రకారం లైఫ్ మనకి కర్మలు వస్తున్నాయి. ఆ ప్లాన్ ప్రకారం వచ్చిన కర్మల వల్ల మనకి వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వస్తేనే గానీ మనకి సెల్ఫ్ నాలెడ్జ్ వైపు వెళ్ళాం. అందుకని మనంతటి మనం వైరాగ్యం తెచ్చుకోకపోతే ప్రకృతి నుంచి మనకి ముక్కు పిండి బాధలు ఎక్కువ చేస్తే గానీ వైరాగ్యం రాని మోటు స్థితిలో కొందరు ఉంటారు. అంటే దాన్ని స్థూల స్థితిలో వాళ్ళకి ప్రకృతి నుంచి వచ్చే బాధలు వస్తేనే గాని వైరాగ్యానికి వెళ్ళరు. అందువల్ల బుద్ధిమంతులు ఏం చేస్తారు, ఇదంతా దోషభూయిష్టమైందే, వీటి పట్ల కాదు మనం రక్తి పెంచుకోవాల్సింది, మనకి స్వతసిద్ధమైనటువంటి ఆనందం మనలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు మనం ఎందుకు దాన్ని ప్రయత్నించకూడదని. అది సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ అంత గొప్ప స్థితి ఇంకోటి లేదు. ఎటువంటి దుఃఖాలున్నా సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చక్కగా జీవించగలడు. అంటే ఏంటి, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కాదు. అంత గొప్ప సెల్ఫ్ నాలెడ్జ్ ని మనం వద్దు ఇప్పుడు కాదని ఎందుకంటారు అంటే అర్థం కాని విషయం. ఓకే లక్ష్మి, 7:23 అయింది. ఇక్కడ ఉంచిగా ఇంకొక పారాగ్రాఫ్ ఉన్నది దీనికి. ఇంకో పారాగ్రాఫ్ ఇంకా 10 పారాగ్రాఫ్లు ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడికి ఆపేద్దాం. ఇంటరాక్షన్ మంది ఇప్పుడు మనకి ఈ రోజు విషయం ఏంటంటే, మనం జీవితం మీద పెద్ద దోషం ఏంటంటే మన అందరిలో ఉన్నది శాశ్వతంగా ఉండిపోతాం అన్న దోషం మన హృదయంలో. అది ప్రతిష్టాపన చేసుకుని ఉండిపోయింది. ఎవరేంటైనా నేను శాశ్వతం, ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉంటానన్న భావనలో. అందుకే మహాత్ములు ఏమంటారంటే, నీ సొంత ఇంటిని కూడా అంటే ఈ భూమి మీద నువ్వు ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నట్టుగా ఉండు. ఎందుకంటే ఇది వదిలేస్తాను సుమా, అలాగే ఈ శరీరంలో కూడా నువ్వు అలాగే ఉండు. ఎప్పుడైనా శరీరాన్ని నేను వదిలేవలసింది అని జీవించినే దుఃఖం పాలవు. ఎప్పుడు కూడా ఇది శాశ్వతమైంది కాదు. అలా ఎంతమంది చెప్పినా మన అజ్ఞానం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, వాళ్ళు చెప్పింది వింటాం, ఎదురుగుండా చూసి నేను చనిపోయే వాళ్ళని చూస్తాం, నేను మాత్రం శాశ్వతం, ఇక్కడ మాత్రం నేను శాశ్వతంగా ఉండిపోతానని అజ్ఞానం పనిచేయడం బట్టే మనుషులు ఏం చేస్తున్నారు, ఆ ధనార్జనకి రిటైర్ అయిపోయినా ఆ చచ్చిపోయే వరకు ధనార్జన చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళకే తెలియదు. పోనీ ఆ ఆర్జించిన ధనం అంతా మందులు హాస్పిటల్సే. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతర్గత శరీరాలకి రోగం వస్తే బహిర్గత శరీరానికి వస్తుంది. అంతర్గత శరీరాలు ఎప్పుడు హాయిగా ఉండవు, అందుకని రోగాలు వేగమే వస్తాయి. అందుకని బహిర్గత శరీరం కూడా అది రోగభూయిష్టం అయిపోతూనే ఉంటుంది. కానీ
ఆ వ్యక్తికి తనకి రోగాలు వచ్చేసి మృత్యు దగ్గరకు వస్తున్న కొద్దీ మోహం ఎక్కువైపోతుంది. ఇంకా అమ్మో నేను వెళ్ళిపోతానన్న వాళ్ళకి ఇంకా పట్టుకుందాం అని తపనతో పట్టుకుంటున్నారు. అందుకే ఆ జొన్నలగడ్డ ఆయన అనుకుంటాను, అతని పేరేంటో బాగా ఫన్నీగా రాస్తూ ఉంటారు. అంటే ఒక పాటకి ప్యారడీ. ఆయన ఎంత బాగా రాశారో, ముసలితనం వచ్చేస్తుంది, జుట్టు పండిపోతుంది, అయినా సరే ఆశ చావదని. అలాగా ఎంత మీనింగ్ ఉందో అందులో. అంటే మనకి టైం అయిపోయిందని తెలుస్తూనే ఉంటుంది, కానీ మనకి లోపల నుంచి ఇంకా అనుభవించేయాలి, అది పోవట్లేదు. మరి వైరాగ్యం ఎప్పుడు వస్తుందండి ఈ జన్మలో? అందుకు వైరాగ్యం సంపద అనడంలో వైరాగ్యం ఎంత గొప్పదో, ఆ సంపద ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం అనేది మనకి దిశగా ఇచ్చ కలుగుతుంది, లేకపోతే కలగదు. ఓకే, ఇందులో మన జీవితం యొక్క ఇంపర్మనెన్సీ అంటే అశాశ్వతత్వాన్ని నిరంతరంగా గుర్తు చేసుకోమని చెప్తున్నారు. అదే విధంగా జీవించిన నాళ్ళు కూడా ఏమీ మనం ఆనందంగా లేము, అది కూడా రోగాలతో మోసాలతో ఎన్ని బాధలతో ఉంటున్నాం. ఒకటే చెప్పాడు ఆయన, ఇంకా ఎన్ని రకాలైనటువంటి వాటితో మనం బాధపడుతూనే ఉంటున్నాం, అందుకని అంత వ్యామోహం పెంచుకోకర్లేదు అనే విషయాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి అందించారు. ఓకే, ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడినా, ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా. లక్ష్మి, ఓకే, మనకు మన ఇంటలెక్ట్ మన అనాలిసిస్ చెప్తుంది మనం ఉంటాం. ఎందుకంటే మనం కళ్ళ ముందు అందరూ వెళ్ళిపోతున్నారు, పుట్టినప్పుడు చచ్చిపోతారు అన్నది మనకు మామూలుగా లాజిక్ చెప్తున్న విషయం. అయినా మనం శాశ్వతంగా ఉంటాము అన్న భావన దేని వల్ల వస్తుంది? లాజిక్ అయితే చెప్తోంది ఉండము అని. మన శరీరం కూడా మనకు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే శరీరం కూడా బాధలు పెడుతుంది. ఎందుకు ఆ భావన వస్తుంది? ఎందుకంటే నా ఉద్దేశంలో మనం ఈ శరీరం కాదు, మనము ఆత్మ అన్నది మనలో ఎక్కడో ఆ నిజాన్ని మనం ఎక్కడో మనము అనుభవిస్తున్నాం తెలియకుండానే. సో అది చెప్తూ ఉంది ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు అని. అందువల్లే మనం శాశ్వతం అనుకుంటాం, మనం శాశ్వతం అనుకుంటాం. అది చెప్తోంది అంటే అటువంటి వాళ్ళు శరీరం మీద దేని మీద మోహాన్ని పెంచుకోరు. అది చెప్తోంది అన్నది అది ఒక ఎక్స్ప్లెనేషన్ సహజంగా ఇవ్వచ్చు, కానీ అది రైట్ కాదు. అది అసలైనటువంటి ఆత్మతత్వం నేను అనే ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు దేని మీద మనకి మోహం రాదు, బాధ ఉండదు. ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ అంత ప్రగాఢంగా ఉండదు. ఎలాగా శాశ్వతం మనము అన్నది అది లోపలది, కానీ ఆ రియలైజేషన్ అన్నది మన అవేర్నెస్ లో లేదుగా. నేను బాడీని అనే భావనలోనే జీవిస్తున్నాం కనుక ఇవన్నీ శాశ్వతము అన్నది కూడా ఒక అజ్ఞానం వల్లే మనలో పాతుకుపోయి. అంటే ఆ అజ్ఞానం మనకి ఒక హ్యాబిట్ అయిపోయింది. నాకు ఉంటుంది, నా పక్క వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అలా కాకపోతే ఎలా జీవిస్తున్నామండి అంటారు పైగా. ఎందుకు జీవించలే? రేపు వెళ్ళిపోతామన్నా సరే లాడ్జిలో ఉన్నవాళ్ళు దానికి కావాల్సిన పనులు చేసుకుంటాం, మనకి చక్కగానే జీవిస్తాం. అందువల్ల అది అటాచ్మెంట్ పెట్టుకోగానే పనులన్నీ చక్కగా చేస్తాం. అది అంటే ఎందుకు వస్తోంది అంటే అది కాదు. నేను శాశ్వతము అనేది నా బాడీ కూడా పోతుందని ఆలోచించరు. నేను అని ఆత్మతత్వం శాశ్వతం అని ఆలోచిస్తున్నారే నువ్వు చెప్పినట్టు. విత్ మై బాడీ ఐ ఆమ్ పర్మనెంట్ కదా, అంతే కదా. అందుకే కదా ఊహల్లో తేలిపోతూ ఉంటారు, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని. నేను ఆత్మతత్వాన్ని అన్న వాళ్ళ ఐడియాస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ అవేర్నెస్ వాళ్ళకి ఉంటాయి, అవేర్నెస్ లేదు అక్కడ. అలా ఉన్న వాళ్ళ విషయం మనం మాట్లాడలేదు. నేను అంటున్నది కాన్షియస్ అవేర్నెస్ లేదు, కానీ ఎక్కడో సబ్ కాన్షియస్ లో మనం కంటిన్యూ అవుతూనే ఉంటాము
అన్నది కాన్షియస్ అవేర్నెస్ లేదు. విను, ఆ సబ్ కాన్షియస్ లో కూడా తాను బాడీని అన్నదే ఉంది, కానీ నేను ఆత్మ కంటే బాడీ కంటే వ్యతిరేకంగా ఉన్నానని ఎవ్వడికి లేదు సబ్ కాన్షియస్ లో కూడా. అలా ఉన్నది అంటే ఆటోమేటిక్ గా దాని వర్కింగ్ ఉంటుంది. నేను శాశ్వతం అని ఎందుకు అనుకుంటున్నారు? నేను మా బాడీ శాశ్వతం అనే అనుకుంటారు. అందుకే వాళ్ళ ఇమాజినేషన్స్ అవిను ధనార్జన, ఆ వస్తువులార్జనలోనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆత్మతత్వం అన్న దాంట్లో సబ్ కాన్షియస్ లోని లేదు, కాన్షియస్ లోని లేదు. అది లాజిక్ చెప్తోంది కదా, ఈ బాడీ వెళ్ళిపోతుంది అన్నది లాజిక్ చెప్తోంది కదా, చూస్తున్నాం. ఎన్ని పనులు ఒకసారి శారదా, లాజిక్ చెప్పే ఎన్ని పనులని మనం ఎక్కడికక్కడ నువ్వు డిఫరెంట్ కాదు, నువ్వు అందరితో ఏకమై ఉన్నావు అన్నది మనకి తెలుస్తుందా? నేను డిఫరెంట్ అనేది ఎలాగ బతుకుతున్నావు? లాజిక్ చెప్పే వాటిని మనం సహజమైన తత్వాన్ని చేసుకోవడమే కదా లైఫ్ లో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఆర్జించాల్సింది. ఇంటలెక్చువల్ లెర్నింగ్ ని అనుభూతి జ్ఞానంగా మార్చుకోవాలి. నేను శాశ్వతము అని అంటే భూమి మీద నేను ఈ బాడీతో శాశ్వతం అన్న భావనలోనే జీవిస్తున్నారు అందరూ. దాన్నే కదా అతను చెప్పింది కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఆయనకి అంత అజ్ఞానంగా చెప్పాడా అంటే ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఐ విత్ మై బాడీ ఈస్ పర్మనెంట్, నేను శాశ్వతం ఈ భూమి మీద అంటూ. అది అందరూ కాదు, జ్ఞానం ఎలా జీవిస్తున్నారు అది జ్ఞాపకం లక్షణాలు వదిలేయాలి అని గుర్తుంటుంది. బాడీని అది నేను ఒక్కొక్కప్పుడు వదిలేయాలి అని మనం నిరంతరంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మనకి ఆ అవేర్నెస్ ఉన్నది అంతర్గతంగా మనకి ఎప్పుడు కూడా బాడీ 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 నేను అనే భావనలోనే జీవిస్తున్నాం. ఆ భావనలోంచి బయట పడకపోవడం వల్లే మనలో పక్షపాతాలు, నా వాళ్ళు పరాయి వాళ్ళు, విద్వేషాలు, యుద్ధాలు ఇవన్నీ రావడానికి కారణం అది. పొజిషన్స్ ఇదే కదా మన లైఫ్. నా వస్తువులు, నా వాళ్ళు, నా జీవితం, నా బంధువులు, ఇదే కదా మనం ఈ దుర్మార్గత్వం అంతటికీ కారణం. కాన్షియస్ రాలేదు, సబ్ కాన్షియస్ రాలేదు. ఏంటండి ఏమి చెయ్యలేం మరి, మళ్ళీ కావాలంటే రిపీట్ చేస్తాం తప్ప సిగ్నల్ అలా ఉంది. అంటే అలాంటి ఎరుక ఏమీ లేదు మనకి అంటున్నాను. అది సత్యమే, కానీ ఎరుక ఎక్కడుంది? ఏదో వింటాం, విన్నవన్నీ అన్ని మర్చిపోతున్నాం, క్షణం కూడా గుర్తుండదు. అందుకే వైరాగ్యం అవసరం అని చెప్పారు. సో అది మాత్రం సత్యం కాదు. ఎందుకంటే తాను బాడీతోనే నేను పర్మనెంట్ గా ఉంటాను అన్న అజ్ఞానం ఉండబట్టే అది విచిత్రమైన విషయం అని చెప్తున్నారు. అలాంటి కాన్షియస్నెస్ లో అయితే అది విచిత్రమే కాదు, ఎవరికి ఉండదు. అది తాను ఆత్మతత్వాన్ని ఎవరు అనుకుంటున్నారు? అనుకుంటే ఇలాంటి పక్షపాతమైన బుద్ధులు, మనస్సులు ఉండవు మనకి. అప్పుడు లైఫే డిఫరెంట్. ప్రపంచ యుద్ధాలే ఉండవు, రాష్ట్ర విభజనలు ఉండవు, మనుషులకి ద్వేషము ఉండదు, అన్ని బాగుంటాయి. కానీ అది కాదు, అది మౌలికంగా మనకి తెలుసు. బట్ వీ ఆల్వేస్ ఫర్గెట్ ఇట్. దట్ ఈస్ ద లా, దట్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. అంటే అదే విచిత్రమైన విషయం, క్షణం మర్చిపోతాం. అందుకే సత్సాంగత్యం అవసరం. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? వినబడుతున్నాదా అందరికి ఇప్పుడు? చెప్పండి. మీరు ఎవరైనా మాట్లాడండి. హలో,
నమస్కారం అండి. నమస్తే. ఈ వేళ చెప్పిన విషయాలన్నింటిలోనూ మేము చేస్తున్న లోపాలు ప్రతి పని వాయిదా వేయడం, రేపు చేద్దాంలే మాట్లాడదాంలే నా భావన ఎంత తప్పు అనే విషయం చాలా గట్టిగా చెప్పారు ఈవేళ. తెలిసిందే కదా, తర్వాత చేద్దాం. ఇది నాకు నిత్య కృత్యంలో చాలా ఉపయోగపడేది. ఎంత మేము గుర్తుపెట్టుకుని ఆచరిస్తూ ఉంటే మా జీవితాలు బాగుపడతాయని తెలుసుకోగలం. ధన్యవాదాలు. ఓకే, ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. ఈ పరిస్థితుల్లో ఈ డెత్స్ అవి చూస్తూ ఉంటే నాకు నిన్న చాలా డిప్రెస్డ్ గా అనిపించింది. అది ఏమిటి నాకు నేను సర్ది చెప్పుకోలేకపోయాను, చాలా అలసటగా కూడా అనిపించింది. నాకు నేను సర్ది చెప్పుకోలేకపోయాను అనమాట. నేను మొత్తం ఆలోచిస్తూనే ఉన్నాను. చిన్న వయసు వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ లెక్కన పూర్వం వరదలు అవి వచ్చినప్పుడు ఇంట్లో అన్ని ఇళ్లలో డెత్స్ ఉండేవి కదా, అలాగే అయిపోతుంది. ఇప్పటికంటే నవంబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, 100లో అందరూ ఎఫెక్ట్ అయిపోతారు అనుకుని అది చాలా డిస్టర్బ్ అవుతుంది. నాకు అర్థం కావట్లేదు, దేనికి దుఃఖం వచ్చింది? ఈ నవంబర్ లో ఇంతకంటే ఎక్కువ డెత్స్ ఉంటాయి వినడం జరిగింది. దాని మీద ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. నాకు నేను సర్ది చెప్పుకోలేకపోయాను. ఈ రోజు క్లాస్ లో విన్న తర్వాత చాలా శాంతం అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు సృష్టి, స్థితి, లయం. లయం కూడా అది అవసరమే కదా. సృష్టి ఎంత అవసరం, లయం అంత అవసరం. బాగుందమ్మా. ఈ లాడ్జిలో ఉంటే మనం ఇంకా వెళ్ళిపోతామని దృష్టితోనే ఉంటాం కనుక అది యాటిట్యూడ్, అది ఏం చేయాలి ఎందుకు అనేది నాకు అదే. ఏదైనా హోటల్కి వెళ్తే మనం ఇంకా ఎక్కువసేపు ఉండవు ఇక్కడ అనే థాట్ అని చెప్పారు కదా, అది ఇవాళ చాలా బాగుంది. దుర్మార్గత్వం అంతా మనం శాశ్వతంగా ఉంటామన్న ఆలోచన వల్లే మొదలవుతాయి. ఇది వినడం చాలా హాయిగా అనిపించింది. మనసు కొంత సర్దుబాటు ఉంటుంది. పుట్టడం ఎంత ముఖ్యమో చనిపోవడం అంత ముఖ్యమండి. ఆ చనిపోవడం లేకపోతే భూమి మీద ఎక్కడికి ఒక మిల్లీ లీటర్ జాగా ఉండకపోదు, మనుషులు బతకలేకపోదు. అంటే డెత్ చాలా అవసరం. అవును, నిజమే. జనాభా చాలా ఎక్కువగా ఉందని మనమే అనుకున్నాం. దైవానుగ్రహంతో చనిపోతున్నారు. అనుగ్రహం లేకపోతే ఎవరు చనిపోరు, అవసరం అన్నమాట. ఇదే కార్యకారణ సంబంధం. కరోనా అన్నది ఒక సంబంధం. అంతే. టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళాలి. ఆ జ్ఞానం లేకపోతే ఇటు కరోనానే చూస్తాం. అవును. ఎంతమందికి కరోనా వచ్చినా మనకి టైం రాకపోతే మనకేం అంటుకోదు. టైం వచ్చింది, 1000 మంది మన చుట్టూ ఉన్నా ఇవన్నీ రక్షించే వాళ్ళు ఎవరు రక్షించలేరు. ఒక నిమిషం ఎక్స్టెండ్ చేయరు. అది మనం నమ్మాలి. కరోనా వచ్చి మనం ఏం చేసేది, మన టైం అవుతేనే మనం చేస్తాం. మన టైం అయిపోతే మనం వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. అక్కర్లేని భయాలే మంచివి కావు. కేర్ఫుల్నెస్ వేరు, భయం వేరు. మన టైం అయిపోతుందని నాకు ఎలా తెలుస్తుంది? తెలియక్కర్లేదు, మన టైం అయిపోయిందని గ్రహించాలి. మృత్యు వచ్చినప్పుడు ముందుగా తెలిసి చేసేది ఏమీ లేదు. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలం? వైరాగ్యం ఉంటే.
పాయింట్ మీద నమ్మకం ఉన్నదనుకో, మనకి ఎప్పుడైతే మన టైం అవుతుందో అప్పుడే వెళ్తాం. అంత లోపల అంటే ఒక ప్లాన్ ప్రకారం అన్ని జరుగుతున్నాయి. కరోనా ప్లాన్ ని బ్రేక్ చేయలేదు. ఒక పెద్ద లా ప్రకారమే ప్రతిదీ ప్రకృతిలో జరుగుతుంది. ఆ డివైన్ లా లేకుండా ఏది జరగదు. భయాలు ఎవరికి ఉంటాయంటే డివైన్ లా పట్ల విశ్వాసం లేని వాళ్ళు. కరోనా పట్ల విశ్వాసం, కార్యకారణ సంబంధం ఏదో ఉంటుంది డెత్ కి. అందరికి అందుకే మనుషులు భయాలతో నింపేసుకుంటారు. భయం అవసరం ఏముంది? మన టైం అవుతే మనం వెళ్తాం, మన టైం అవ్వకపోతే ఉంటాము అంతే. కరోనా అనే దానికి అంత పవర్ ఎక్కడొచ్చింది? నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కరోనా ఇది చాలా బాగా చెప్పారమ్మా. ఎంత కరెక్ట్ చెప్పారంటే, చాలా మంది కరోనా వస్తుందన్న భయంతో హార్ట్ అటాక్ లో చనిపోతున్నారు. అంటే మీరు అన్నట్టు ఆ భయం అంటే లోపల బయట ఆ భయమే ఏం చేస్తుందంటే మన వీళ్ళని బాగా తినేసి ఆ హార్ట్ అటాక్ లో దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అంటే మీరు అన్నట్టు ఇది కూడా ఈశ్వరాజ్ఞ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి టైం అయిపోయిందంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సింది, ఇక్కడ ఉండడానికి ఏం లేదు. ముందు మనలో ఉన్నటువంటి భయాందోళనలు అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేయాలమ్మా, మనకి మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపాలమ్మా. ఆ ధైర్యం లేకపోతే అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఇంకేంది పనికిరాదమ్మా. అంటే ఇంత రోజు అంటే మనం ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడైనా ఈ ఆత్మ అవినాశనం అని చెప్పి మనం నేర్చుకుని కూడా అంటే మనం ఇంకా అంటే ఇప్పుడు భయాందోళన మనం తీసేయకపోతే మీరు అన్నట్టు మరి ఇంకా మనం ఏదైపోతుంది అనేటువంటి భయం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో కూడా వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ ది అడీస్ ఎల్ హ్యావ్ వేర్ నాలెడ్జ్ ఇస్ ఫ్రీ అంటాడమ్మా. అంటే ఓ భగవంతుడా, నా దేశాన్ని భయరహితులుగా భయాందోళన లేకుండా ఉండేటట్లు చేయమంటాడమ్మా. ఏంటంటే భయం ఇప్పుడు కరోనా కంటే ఆ ఎఫెక్ట్ కంటే కరోనా వస్తుందన్నటువంటి భయంతో కొంతమంది చనిపోతూ కరోనా వచ్చిన తర్వాత ఏమైపోతుందని చెప్పేసి మేడ మీద నుంచి దూకేసి ఇచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అందులోంచి బయటపడాలంటే మనలో ఉన్నటువంటి అంతర్గత సత్యం ఎప్పుడైతే మనకి సెల్ఫ్ నాలెడ్జ్ ఇప్పుడు చెప్పారు కదమ్మా, సెల్ఫ్ నాలెడ్జ్ ఆ స్వీయ జ్ఞానం మనకు ఉన్నప్పుడు తప్పకుండా మనం అన్ని కోణాల్లోంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమమ్మా. అలాగే ఈ రోజు చాలా ఎక్కువసేపు మీరు వైరాగ్యం గురించి చెప్పారమ్మా. సో ఎందుకంటే వైరాగ్యంగానే లేకపోతే మనం ఏ జ్ఞానాన్ని ఆర్జించలేమమ్మా. ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు నేను అడిగినట్టు ఒకవేళ జ్ఞానం వచ్చినా సరే అది మనం అనుభూతి చెందలేం. అంటే ముఖ్యంగా ఇలాంటి ఆత్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ఆ పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం ఎప్పుడైతే ఉందో అప్పుడే మనం ఆ జ్ఞాన అనుభూతిని మనం పొందగలం తప్ప మామూలుగా మనం ఏదైతే పుస్తకం మీరు అన్నట్టు పుస్తక జ్ఞానం అంటే చూడండి, మన పుస్తకాలు వాళ్ళు ఎన్నో గ్రంథాలు చదివి ఆ బుర్రలో ఉండే జ్ఞానంతోనే మాట్లాడడం తప్ప దాని ఆత్మానుభూతిని మనం పొందడం అనేది దుర్లభమమ్మ. అందుకే కబీర్ దాస్ కూడా చాలా సందర్భాలు చెప్తుంటాడు హెచ్చరిక. అంటే నువ్వు ఈశ్వర జ్ఞానం ఆత్మ జ్ఞానం పొందకుండా ఎన్ని కల్పాలు భూమి మీద జీవించినప్పుడు కూడా అదంతా వృధా ప్రయాస తప్ప ఒరిగింది ఏమీ లేదని చెప్పి. అలాగంటే ప్రతిరోజు కూడా మాకు ఏం చేస్తున్నారంటే మీ బోధ ద్వారా అంటే ఆది శంకరాచార్యులు ఎంతో ప్రేమతో దీన్ని మనకు అందించారు, అది ఒక ఎత్తు అయితే మీరు ప్రతిరోజు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలని అంటే ఉన్నటువంటి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మా అందరికీ కూడా బోధ చేస్తున్నారమ్మా. అంటే ఈ బోధమ ఏంటంటే ఈ బోధమకి ఏంటి అవ్వాలంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి మాలో ఒక ధైర్యాన్ని ఒక ప్రేమని అన్ని కూడా నింపబడుతుందమ్మా. అంటే దీని వల్ల మనకి అంటే ఇంతకు ముందు ఏదైతే గొప్పది అది గొప్ప ఇది గొప్ప, ఒక పూజ చేస్తే గొప్ప, యజ్ఞం చేస్తే గొప్ప, హోమం చేస్తే గొప్ప, ఇవే గొప్ప అనుకునేవారు. సో ఇది అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానం ఒకటి ఉంది. అలాంటిది పొందాలి, అది ఈ జన్మంలోనే పొందకపోతే తర్వాత జన్మ ఎలా ఉంటుందో మాకు తెలియదు అన్నటువంటి సత్యాన్ని మాత్రం బాగా ఎరిగి చేశారమ్మా. ఎందుకంటే ఒకనొకప్పుడు నేను కూడా ఏదో పూజ చేస్తేనే గొప్ప, యజ్ఞం చేస్తేనే గొప్ప ఎందుకంటే చెప్పి అనుకునేవాడిని. అలాగే ఆది శంకరాచార్యులు మండన మిశ్రుడితో ఎందుకంటే ఆయన బాగా ఎన్నోసార్లు ఆయన అలా దగ్గరకు రానివ్వడమ్మా. లాస్ట్ వెళ్ళిన తర్వాత వాదిస్తాడనమాట,
యజ్ఞం, హోమం, వివేక, కర్మకాండే గొప్పది. అప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎన్ని కల్పాలు కర్మకాండ చేసిన జ్ఞానం అనేది రాదని చెప్పి ఆది శంకరాచార్యులు ఆ మండల మిశ్రుడు వాదోపవాదాలు జరిగిన తర్వాత లాస్ట్ వాడిపోయిన తర్వాత వాళ్ళ ఓడిపోతే నేను శిష్యుడి అయిపోతానని చెప్పి అలా జరుగుతుందమ్మా. అంటే కర్మకాండలు మీరు అన్నట్టు కర్మకాండల్లో బాగా కూరుకుందే యజ్ఞం, హోమం అది ఇది చేస్తాం తప్ప గంటల ఏవో పనికిమాల మాటలు మాట్లాడుకుంటాం తప్ప దీని వైపు రావడానికి మనం ప్రయత్నించాం. అంటే ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైతే సత్యమో ఏదైతే శాశ్వతమో అయితే ఉంటుందో దాని వైపు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి మీ యొక్క అనంతమైన కృషి మాకు ఇక్కడ అర్థమవుతుందమ్మా. అంటే ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని ఎంతో ఓపికతో ప్రేమతో మాకు అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురు ఓం తత్సత్. నమస్కారం అండి. బాగానే చెప్పారు. ఇంతకీ అది బుర్రలో తెలుసుకుని మనం తెలుసుకున్న అది తెలుసు వాళ్ళ భ్రాంతిలో జీవించారు. చాలా అసలు అలాంటి వాళ్ళు పైకి రావడం కష్టం. ఇంటెలెక్చువల్ గా తెలిసిపోతే తెలిసిపోయింది అనుకున్న వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించరు. వాళ్ళు ఎంతో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. అందుకని ఆ పొరపాటు నుంచి బయటపడాలి. అంటే తెలిసిపోయిందని దాంతో వాళ్ళు ఏది నేర్చుకోరు. ఓపెన్ మైండ్ చచ్చిపోతుంది వాళ్ళకి. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు జరిగేది కూడా అదేనండి, కరోనా గురించి. ఆ జాగా కూడా, ఈ శ్మశాన జాగాలు కూడా ఎక్కడ చాలట్లేదు. భయంకరం. అంటే దాన్ని ప్రజలు ఆహ్వానించింది కూడా కరోనా అని పేరు పెట్టుకుని, నేను కరోనా అని అది రాలేదు కదండి, వీళ్ళే పేరు పెట్టారు, మన ప్రజల్లోనే పేరు పెట్టారు. అంటే నాకు ఇలా అనిపించింది చెప్తున్నాను కదా. కరోనా అనేది తేల్చారని అన్నారు. అదాన్ని మళ్ళీ ప్రతి దేవస్థానంలోని కూడా ప్రతి టీవీలోనే వింటున్నాము. ఏంటంటే కరోనా ఈ మంత్రాలు చదువుతున్నారు, దాన్ని తరిమి కొట్టడానికని విష్ణు సహస్రాలు, లలిత సహస్రాలు చదివే వాళ్ళు, యజ్ఞాలు చేసేవారు, యాగాలు అన్ని చేస్తున్నారు. అయితే ఆ మహమ్మారి తరిమి కొట్టండి అంటే మరి దాన్ని తిట్టినట్టే కదా. ఒక కొంచెం నోటిగాడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అగో ఆ మహమ్మారి వచ్చిందమ్మా దాన్ని తరిమి కొట్టండి అని గుమ్మలంత రాగానే మనం తరిమి కొట్టండి అంటే దానికి కోపం వస్తుంది కదా. ఎంత పౌరులు లేని కన్నా పౌరుషం వస్తుంది కదా అని నాకు అనిపించింది. తర్వాత ఈ కరోనా వచ్చి మంచం మీద పడి ఇంకా చివరి శ్వాస వదిలేసి అంత ఆడికి ఎవరు తనోడు దగ్గరికి రాకుండా, అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఒక ఆయన పెద్ద ఆయన ఆడికి ఆస్తి ఎలా సంపాదించాడంటే అడ్డంగా సంపాదించి ఇంకా తర్వాత ఇంకా ఆడికి ఈ ప్రపంచంలో అంతా దోచేయాలన్నంత ఇదిగా సంపాదించుకున్నదంతా కూడా వీడికి కరోనా వచ్చి ఇంకా తుది శ్వాస వరకు వచ్చి వాడికి ఎలాగైపోయాడంటే ఇంకా నాకు దేని మీద ఉండకూడదు, అందరినీ గౌరవించాలా, డబ్బును గౌరవించాలా, మనుషులను గౌరవించాలా, ఇక్కడ ఇలాంటి పరిస్థితి వస్తుందో అని అనుకోలేదు అని చెప్పేసి వాడు అనుకున్నాడట. వాడు బతికిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. కానీ బతికిన తర్వాత కూడా మళ్ళీ మరి మీరు ఇలాగా అప్పటికప్పటికి మారారంటే కొంచెం మారారంటే అని చెప్పాడండి. అంతేగాని ఆడు కూడా మారలేదు. అది ఆ మహమ్మారి వచ్చిందని అన్నారు. దానికి ఇంట్లో సాంబ్రాన్ని పొగేసుకునే వాళ్ళం, మరేమో దిష్టి తీసుకోవడం అని, మన కాలు కడుక్కోవడం అని, చెయ్యి కడుక్కోవడం అని, ఎక్కడికైనా బస్సు ఎక్కితే బట్టలు మార్చుకోవడం, గుడికి వెళ్ళి వచ్చినా, ఒక స్కూల్కి వెళ్ళి వచ్చినా బట్టలు మార్చుకుని పక్కన పెట్టినా. ఇప్పుడు అలాంటివి ఏం లేదు కదండి. ఒక మైలు వచ్చినా, బయటలో అయినా, మరి బయటకు వెళ్ళి వచ్చినా, హాస్పిటల్ వాళ్ళు ముట్టుకున్నా, ఇంకా ఎన్ని చేసి కలిపేసుకుంటున్నాం ఇంట్లో. ఎన్నో డెలివరీస్ అవుతాయి, ఎన్నో చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా మరి ఇలాంటివి మనం చేసి పనులు బట్టే అవి కూడా వస్తాయి. అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఆ మాల వేసుకున్నంతసేపు స్వామి శరణం అని చెప్పేసి ఎదర మనిషిని చూసి స్వామిగా భావించుకుని వాళ్ళు ఆ భావంతో ఉంటారు. ఎన్నాడు 40 రోజులే, మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ నూకలే. శ్రీమన్నారాయణ మంత్రం అంటే ఎవరన్నా మనిషిని చూసినట్టు శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అంటారు. కానీ ఎందుకు ఉండట్లేదు, ఎంతోసేపు ఉండట్లేదు.
మీరు చెప్పింది అరటిపండు వేసి ఇంట్లో పెట్టినట్లు మాకైనా అంతే పిల్లలసేపు అలాగే అనిపిస్తుంది, మళ్ళీ ప్రపంచంలోనే పడిపోవాల్సి వస్తుంది. అది ఎవరి వాసనలో వాళ్ళకి పోవట్లేదు. ఒక వ్యాపారి చేపలు పట్టుకుని వచ్చి నిద్రపోవడానికి నైట్ అయిపోయిందని చెప్పేసి మహారాజు గారు గృహం దగ్గర నిలబడి కాస్త పడుకోవడానికి చోటిస్తారా అంటే, ఈ లోపల మన భవనంలోకి వస్తే వాడు ఏం పట్టుకుపోతాడు అని చెప్పేసి నీ బుట్ట లోపల పెట్టుకో, నువ్వు బయట పడుకో అన్నాడు. ఈ లోపల పెట్టుకున్నాడు కానీ బుట్ట, ఈ రాజుకి ఈ వాసన తీసి రాజుకి నిద్ర పట్టలేదు. ఈ వాసన లేకపోతే వాడికి నిద్ర పట్టలేదు. వాడు కూర్చున్నాడు, వీడు కూర్చున్నాడు. ఏంటంటే ఈ వాసన నాకు పడట్లేదు అని చెప్పి వీడు అన్నాడు, కానీ బయట వాసన వాడికి పడట్లేదు అని. అలాగే ఎవరి వాసనలు వాళ్ళకి అతుక్కుని అలా ఉంటున్నాయి. కానీ అది ఎలా మార్చాలన్నది ఆ పరిస్థితి వచ్చినప్పుడు మారాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మళ్ళీ మామూలే. అది మీరు ఎంత చెప్పినా ఎన్ని విన్నా హీనుడు అవగొడము మానవుడు అన్నట్టుగా ఉంటుంది. బాగుంది. అలా అని మానవులేమని కాకుండా మన వరకు మనం మారదామని ప్రయత్నించాలి. అదే అండి. మళ్ళీ మారినా లేకుండా మనం మారాలి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం గారు. ఇవాళ జీవితం అనేటువంటిది తామరాకు మీద నీటి పొట్టి వలె ఉంటుంది. తామరాకు మీద నీటి పొట్టి ఎలా అయితే ఉండదో అలాగే ఈ జీవితం కూడా ఎప్పుడు ముగించిపోతుంది అనేటువంటిది కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం. కాబట్టి ఈ జీవితం ముగించే లోపే కూడా అంతమయ్యే లోపే ప్రతి వారు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికోసమే నిరంతరం కూడా తపన చెందుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ బాగా అర్థమైందండి. ఎన్ని ఉదాహరణలు చెప్పారో. ఒక పిల్లి ఎలకను పట్టుకుని దాన్ని నానా హింసలో పెట్టేసి తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పారు. అలాగే ఈ జీవితం కూడా అలాంటిది. ఇంకా లాస్ట్ యమధర్మరాజు వచ్చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోను మీరు చెప్పారు, ఇంకా కాసేపు ఉంటాను, ఇంకా నాకు అది కావాలి, ఇంకా పిల్లలు ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్పారు. కానీ జీవితం ముగించే లోపే కూడా ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం కనుక ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఎలాంటి భయాలైనట్టు సరే ఏవి కూడా ఉండవని చెప్పారు. అలాగే మోహం అనేది ఉంటే ప్రేతాత్మలు అయిపోతారని కూడా చెప్పారు. ఆ విషయం ఎంత ఇది కానో చూడండి. అంటే మోహం అనేది కూడా ఉండకూడదు ప్రతి మనిషికి కూడా. దేని మీద మోహం ఉండాలి అంటే పరమాత్మను పొందడానికి మాత్రమే మోహం ఉండాలి. అంటే దానికోసమే నిరంతరం తపన చెందాలి. ఆత్మజ్ఞానం అనేటువంటిది కావాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో వాళ్ళకి ఎలాంటి రకాలైనటువంటి భయాలు కానీ ఏవి కూడా ఉండవు. దానికోసమే నిరంతరం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పేసి, దానికోసమే ఉన్నదంత ఈ జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతుడు మనిషిని పుట్టించినందుకు ఈ జన్మ అయ్యేలోపు దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పేసి విషయం అర్థమైందండి. దానికోసమే నిరంతరం కూడా మా వంతు ప్రయత్నాన్ని సదా సర్వకాల సర్వావస్థల్ని కూడా ఎప్పుడు కూడా ఎరుకగలిగి ఈ అక్కర్లేని విషయాలన్నీ కూడా మాట్లాడుతున్న సమయాన్ని వృధా చేసుకుంటున్నామే తప్ప అక్కర్లేని విషయాల మీద పెట్టిన దృష్టి కనుక పరమాత్మ మీద పెడితే ఎంతో వివేకంతో ముందుకు వెళ్ళి పిల్లల యొక్క పిల్లలకి కూడా ఈ రోజుల్లో మీరు చెప్పినట్టు ధనార్జన, అది ఎక్కువ డబ్బులు సంపాదించు, అది చేయాలి ఇది చేయాలి, దేనికి పనికి వస్తాయి ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి విషయం అర్థమవుతుంది. పిల్లలకి ఎంతవరకు కావాలి జ్ఞానం అనేటువంటిది వస్తే ఆటోమేటిక్ గా అవన్నీ కూడా భగవంతుడి కృపలు అన్ని కూడా బాగా జరుగుతాయి అని చెప్పారండి. ధన్యవాదాలండి, ఇంత బాగా చెప్పినాను. ఏంటంటే మనం ఎక్కడ చేసుకుంటాం అంటే ఇవాళ రాముడి పూజ చేస్తాం కదా, ఆత్మతత్వం కోసం చేసిస్తాం అనుకుంటాం. రాముడి పూజ మనం ఏదో ఒక స్వార్థకర్మతోటి చేస్తున్నాం. లేకపోతే ఇవాళ వీళ్ళు అష్టోత్తరం చదివేశాను, వాళ్ళ అష్టోత్తరం చదివేశాను అయిపోయి. అది కాదు. అవి చదివినా అవి మరో కర్మలు అంతే. మనం విచారణ చేస్తూనే ఉండాలి, నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. నిరంతర విచారణ అవసరం. ఈ పూజలు వీటిల్లోని ఎస్కేపిజమే. మనం ఏం చేస్తున్నాం, మన తత్వం నుంచి మనం బయటకు పారిపోతున్నాం. అంటే ప్రాపంచిక జీవితం శాశ్వతం అని, ఆసుఖాలే ముఖ్యమని మనం చేసే పూజలు కూడా అటువంటి దాన్ని పెంచుతున్నాయి. అంటే ప్రేమ హృదయంలో ఉంది. ఆ ప్రేమ గొప్ప అద్భుతమైన విధంగా మనని ముందుకు తీసుకెళ్లి
వైరాగ్యాన్ని నేర్పుతుంది. అదే నారద భక్తి సూత్రాల్లో ప్రేమ అన్న దాంతో, అంటే భగవంతుని మీద ప్రేమతో మనం చేసినప్పుడు వైరాగ్యం వస్తుంది. అది కష్టం అవ్వదు, అన్ని గుణాలు చాలా సులువుగా వచ్చేస్తాయి. హృదయంలో ప్రేమ చాలా ముఖ్యమైనది. లేని ప్రేమను ఉందని భావించడం కాదు, ప్రేమ అసలు ఆ కండిషన్ ఏమీ లేకపోయినా సహజంగా నా హృదయం ప్రేమతో ఉంటుందా, అందరి పట్ల మానవాళ్ళందరి పట్ల ఒక దయతో ఉందా, తప్పులు పట్టడంలోనే ఉంటున్నానా, అలా మనం చూసుకోగలగాలి. మానవాళిని అందరికీ అన్ని ఉన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేసే దయ మనకు ఉండాలి. నువ్వు ఈ గుణం పోతేనే నేను ప్రేమిస్తాను, లేకపోతే అలాంటి కండిషనల్ లవ్ కాదు. అది మనం గ్రహించాల్సింది. మనమేమో హృదయం అలా అని చెప్పి కూర్చోండి ఎప్పుడు విచారంలో ఉంటే ప్రేమరహితంగా ఉండమని కాదు. ప్రేమ లేకుండా పూజలు చేసేస్తూ ఏమిటి లాభం ఉంది, పాషండల్లా జీవిస్తున్నాం. విచారణ లేకుండా పనులన్నీ చేస్తున్నాం. అందుకే కదా తెలిసి రామభజన చేయవే మనసా అంటే రాముడు ఆ పరమాత్మసుడే, పరమాత్మ స్వరూపుడే, అనంతమైనటువంటి ఆ పరమాత్మ తత్వే అని తెలిసి చేస్తే వేరు. అంతేగాని రాముడు వేరు, నాకు ఎన్ని నానా రకాలైనటువంటి ప్రపంచ సుఖాలు ఇచ్చేస్తాడు, ఇవాళ రామ అన్నాను కనుక ఏ పాపాలు చేసినా ఇంకా పర్వాలేదు, శాంక్షన్ లైసెన్స్ నా పాపాలకి అని ఆలోచిస్తే అది చాలా తప్పు. ఎందుకంటే రామజపం చేస్తున్నంతసేపు మనసు మరొక దాని మీదకి వెళ్ళకపోవచ్చు, వెళ్లకుండా చేసుకుంటే, కానీ అంతసేపు మనసు మరో దోషాలు చేయకుండా ఉంది. అంతకంటే ఏం జరగట్లేదు. ప్రేమతో చేస్తే గాని ఏది ఫలించదు. ఆ భక్తి రాదు, ఏకాగ్రత కుదరదు. నేను ఈ కర్మ చేసేయాలి, ఆ టైం చేసేయడం అయిపోదు. అంటే మెకానికల్ వర్క్ అనమాట. ఇది కుట్టిస్తానంటూ అది చేసేస్తానండి, ప్రాపంచిక యాక్టివిటీ లాగా అయిపోతున్నారు. అలా కాకుండా హృదయంలో ప్రేమ, క్షమ, కారుణ్యం ఇవి మన హృదయంలో ఉంటాయి. ఆ ప్రేమ, పరమాత్ముడి పట్ల ఉన్న ప్రేమతోటి మనం ఆయన్ని అర్చించడం అంటే పువ్వులు పెట్టి పూజ చేయడం కాదు, ఆయన నిరంతరం ఆయన్ని స్మరించడం. ఆ పరమాత్ముడు అంటే భక్తి లేకుండా ఉండమని కాదు, భక్తి చాలా గొప్పది. భక్తి అంటే కొబ్బరికాయలు, ఊదొత్తులు, కర్పూరం, పువ్వులతో కూడిన భక్తి కాదు. పరమాత్ముడి పట్ల అనంతమైనటువంటి ఆ పరమాత్మ తత్వం పట్ల సమర్పణ భావం భక్తి. ఆ భక్తి వల్ల మనస్సు ఎప్పుడు కూడా ప్రేమతో నిండి ఉంటుంది. అందుకని భక్తికి అవసరమే, పాషండల్లో అవ్వకూడదు. మనం విచారణ అంటే విచారణ చేసి ఏదో విచారణ చేయమన్నారు ఇదేమి కాదు అని కాదు. హృదయంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన అర్హత. అందుకే నారద భక్తి సూత్రాలు అవసరం మనకు పడింది. భక్తి అంటే ఏమిటో నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. మనం అంటూ అది భక్తి కాదు. ఫలితం కోసం చేసిన ఏ కర్మ మనని బంధిస్తుంది, పూజ అయినా అంతే. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా, శ్రీని. చాలా బాగుందమ్మా, అందరూ చాలా బాగా చెప్పారు. వాళ్ళు చాలా మంచి విషయం. అంటే వైరాగ్యం ముఖ్యం మనిషికి. జీవితం అశాశ్వతం. ప్రతి నిమిషము మనము తెలుసు మన జీవితం రేపేంటి, లేకపోతే నెక్స్ట్ మినిట్ ఏంటి, ఇది అశాశ్వతమైన జీవితం అని తెలుసు. కానీ ఈ వ్యామోహాల్లో పడి అన్ని రకాలుగా ఇటు బంధనాలు గాని, ఇంద్రియ సుఖాలు గాని, అటు కోరికలు గాని, ఒక కీర్తికాంక్షలు కానీ, అన్ని విషయాల్లో అయ్యో మనం లేకపోతే ఎలా అని ఒక ఏమైపోతుంది ప్రపంచం అనేది ఒక మనసులో ఏదో ఉంటది. అయ్యో మనం చనిపోతే మిగతా వాళ్ళందరూ బాధపడతారేమో, ఇలాంటివన్నీ మన మనసులో ఉంటుంది. అట్లా అవన్నీ కూడా అశాశ్వతం అని మనకి తెలిసి కూడా ఈ జీవితం మీద ఇంకా మనం ఆ క్షణానికి తెలుస్తుంది, మళ్ళీ మర్చిపోతాం. మర్చిపోతూ అట్లా మర్చిపోతూ ఈ జీవితాన్ని, అశాశ్వతమైన ఈ జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నామమ్మా. అది నిజమైన ఆ వైరాగ్యం ద్వారా, అంటే ఆ జ్ఞానం ద్వారానే మనం ఆ పరమాత్మత్వాన్ని, ఆత్మజ్ఞానం సంపాదిస్తాము అని చాలా చక్కగా ఇవాళ ఎంత బాగుందో అన్నమాట. ప్రతి ఒక్కళ్ళ మాటలు, మీరు చెప్పే ప్రతి విషయము, ఈ నీటి బొట్టు లాంటి జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఆ ఒక్క నిమిషం ఉంటామా, రేపు ఉంటామా, రేపు అనేది మనది కాదు. ఈ జీవితం ఇప్పుడు ఈ నిమిషంలోనే మనం ఆ జ్ఞానం సంపాదించి ఆత్మశాంతి కోసం, ఆ ఆత్మ జ్ఞానం కోసం మనం ఆ పరమాత్మత్వంలో చేరాలి అనే ప్రతి నిమిషం మనం మన్నం చేసుకుంటూ బ్రతికితే చాలా సంతోషం అమ్మా. తల్లి మీకు వందనాలు, చాలా సంతోషం. మంచిదమ్మా. సంతోషం అండి. తెలుసు పాయింట్ మర్చిపోతున్నాం. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ ద్వైతం, అద్వైతం అని రెండు ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు ద్వైతంలో భక్తి వేరు, అద్వైతంలో భక్తి వేరా?
లేదు అంటే ఇప్పుడు వైరాగ్యం ద్వైతం నుంచి వస్తుందా అద్వైతం నుంచి వస్తుందా అంటే ఇప్పుడు భక్తి రెండు ఒకటే కదా, వైరాగ్యం అన్నది ఒకటే. చేసే వ్యక్తి తాను ఏ స్థితిలో ఉన్నానని ఆలోచించుకోవాలి. అక్కడి నుంచి మొదలవుతుంది విషయం. ఇప్పుడు తాను ద్వైత స్థితిలో ఉన్నంతసేపు తప్పవు ఇవన్నీ. అంటే వైరాగ్యం అనేది ద్వైతం భక్తి నుంచి వస్తుందా అద్వైతమైన భక్తి నుంచి వస్తుందా అనేది రెండిటికీ అవసరమే వైరాగ్యం. నారద భక్తి సూత్రాల్లో వైరాగ్యం చాలా అర్హత అవసరం ఉంది అని చెప్పారు. దేనికైనా భక్తి అంటే మనం ఇలాంటి పువ్వులతో పూజని కాదు, పరమాత్ముడి పట్ల సమర్పణ, ఆత్మతత్వం పట్ల సమర్పణ అద్వైతంలో. ఆ సమర్పణ అన్నదానికి వైరాగ్యం లేకుండా రాదు, రెండిటికీ అవసరమే. వైరాగ్యం లేకపోతే ఎలాగా, ఏది కుదరదు. అంటే ద్వైతంలో కూడా వైరాగ్యం వస్తుందా? ఉండాలి, అవసరం. ద్వైతంలో కూడా ఉండాలి కాదంటే వస్తుందా అనేది నా డౌట్. అంటే ఎప్పుడు ఆయన్ని పరమాత్మతత్వంగా మనం భావిస్తూ ఆ భగవంతుడు ఎవరినైతే, అదే తెలిసి రామ భజన అంటే ఏదో కృష్ణుడు పూజ చేస్తున్నాడు. కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. కృష్ణుడు అంటే ఒక రూపానికి పరిమితుడు కాదన్న భావంతో ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మనం ఆయన పట్ల ఒక ప్రేమతో చేస్తూ ఉంటే ఆ ప్రేమలోంచి వైరాగ్యం వస్తుంది. అంతే కానీ మనం చేసే పూజకి మనం అంటుకుంటాం అంటే ఏంటి, యాక్టివిటీ తోటి లంపడం పెట్టుకోవడం కాదు, ఆ హృదయ సమర్పణతోటి మనం చేయగలగాలి. ఆ హృదయ సమర్పణనే సా తస్మిన్ పరమ ప్రేమ రూప అని భక్తికి మొట్టమొదటి చెప్పారు నారద భక్తి సూత్రాల్లో. పరమమైన ప్రేమే భక్తి. భక్తుడు ఎలా ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి, ఇంద్రియ మనో నిగ్రహాలతో ఉండాలి. ఇవన్నీ నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. అందుకని వైరాగ్యం లేని భక్తి ఎలాగ ఫలిస్తుంది? భక్తి అంటే వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, అదే మనం అలాంటి తప్పుడు అర్థం ఇవ్వకూడదు. అసలైన అర్థం అది కాదు. అది భక్తి ఏమిటి? పూజలు చేయడం, అన్ని స్వార్థపూరితమైన పూజలు చేయడం భక్త? స్వార్థపూరితమైన హోమాలు చేయడం భక్త? భక్తి ఎప్పుడు కూడా ఆ పరమాత్ముడి మీద టార్గెట్ ఉండాలి. మీరాబాయి భక్తి ఎలా ఉంది? ఆవిడ ఏమైనా హోమాలు చేసిందా? హృదయం అంకితం అయిపోయింది, తాను లేదు, ఆయన ఉన్నవాడు ఒక్క పరమాత్ముడే అనేది తాను లయం అయిపోవడం అన్నమాట భక్తి అంటే. రాధకి కృష్ణుడి మీద ఎంత భక్తి, తాను లేకుండా కృష్ణుడే సర్వస్వం అన్నట్టు స్థితికి వెళ్ళిపోయింది. ముసలితనంలో అయినా కూడా ఒక్క కృష్ణుడే తనకి ముఖ్యం అన్నట్టేగానే ఉండిపోయింది. ఒక దగ్గర ఎక్కడో కృష్ణుడికి కూడా అంత భక్తి లేదుట, కానీ రాధకి అంత ఎక్కువ పరాకాష్ఠ భక్తి. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే భక్తి చాలా గొప్పది. ప్రేమ అనేది భక్తి. అందుకే నారద భక్తి సూత్రాలు భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలని అంటాను. ఎందుకంటే అందులో భక్తుడికి వైరాగ్యం ఉండాలి, ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి, ఇంకా ఎన్ని రకాల లక్షణాలు ఉండాలో చెప్పేది. భక్తుడు అంతటిని ఉన్న పరమాత్మ తత్వాన్ని ప్రేమించాలి, సమస్తంలో ఉన్న భగవంతుడిని చూడగలగాలి. భగవంతుడు ఒక విగ్రహానికో ఒక రూపానికో పరిమితంగా ఉండి చూడడం కాదు, అంతటా ఉన్న పరమాత్మ తత్వాన్ని చూడాలి. అందుకని భక్తి కూడా అదే టార్గెట్ తీసుకెళ్తాడు. ముందు ద్వైతంతో ప్రారంభమైనా అది అద్వైత స్థితిలో తాను సమర్పణ వచ్చేసరికల్లా అద్వైత స్థితికి వెళ్ళిపోతుంది భక్తి. ఓకే ఓకేనమ్మా. ఓకే ఓకే. ఇంకెవరైనా? అందుకని ఒకవైపు విచారణ, ఒకవైపు హృదయం ప్రేమతో నింపుకోవడం, కారుణ్యంతో ఉండడం, ఆ తర్వాత పరభావాన్ని తొలగించుకోవడం, ఇవన్నీ మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే పెద్ద పూజలు చేసిన కంటే ఎక్కువ ఫలితం. ఒక క్షణం ఆత్మతత్వంలో ఉంటేంట కోటి పూజలు చేసిన, కోటి తీర్థాలు సేవించిన ఫలితం వస్తుందని రామస్వామి గారు మహాత్ములు చెప్తారు. ఆత్మతత్వంలో ఉండడం అంత గొప్పది. దాన్ని ఎందుకు వదిలేస్తున్నాం? బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు, ఎక్కడికి పరిగెట్టి ఏ వస్తువులు కొననవసరం లేదు, మనలోనే ఉంది.
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అంత అద్భుతమైన తత్వం మన దగ్గర పెట్టి ఆ పరమాత్ముడు ఎంత పెద్ద డ్రామా చూడండి. ఆ తత్వం మనం తెలుసుకోలేక ప్రేమ స్వరూపులమై కారుణ్య స్వరూపులమై ఉన్నాం. కారుణ్యం నాకు ఎవరు నా మీద ప్రేమ లేదు, కారుణ్యం లేదు అని ఏడుస్తాం. శాంతి స్వరూపులమైనా మనకి శాంతి లేదు అని ఏడుస్తాం. అంటే మన లోపల ఉన్నటువంటి తత్వానికి మనం వెళ్తలేదు. పైన ఉన్న దాన్నే మనం జీవించడం వల్ల అశాంతి పాలవుతున్నాం. అసలైనటువంటి ఆత్మజ్ఞానం అంటే తన కోసం తాను విచారణ చేస్తూ ఉంటే రమణ మహర్షి చెప్పినట్టుగా నేనెవరు అనే విషయం మీద మనం విచారణ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ పని నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? గొప్ప కోసమా? గుర్తింపు కోసమా? నాకే పని వచ్చినా? కారుణ్యం ఉందా నా పనిలో అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనకుంది. అప్పుడు మనం ప్యూరిఫై అయిపోతూ ఉంటాం ప్రతి పనిలో. అప్పుడు అసహజత్వం పోతూ ఉంటుంది, సహజత్వం వచ్చేస్తుంది. 10 మంది ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉంటాం. వాళ్ళ దగ్గర గొప్ప అక్కర్లే, మనం సహజంగా జీవించడమే రైట్ అని మనకు తెలిసిపోతుంది. పరమ శాంతితో జీవించగలం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా బాగా చెప్పారు. ఆ భక్తి అనేది పూజ చేస్తున్నారు కానీ అది మన ఇంట్లో పని గురించి ఎవరైనా మాట్లాడినా ఏదైనా దృష్టి అంతా కూడా అటు ఇటు కూడా చలనం లేకుండా కదలకుండా ఎవరు పూజ చేసుకోలేరు కదా. మీరు అన్నట్టు ఆ భక్తి ఉండాలి కానీ ఆ భావన భగవంతుడి మీద పెట్టి ఏ పని చేసినా పూజే. ఇంట్లో మీరు వండుతున్నారు, ఎవరిలో పరమాత్ముడిని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ కోసం నేను వండుతున్నాను. మీ హస్బెండ్ లో, పిల్లలలో, మనవల్లో ఉన్న హస్బెండ్ అంటే వాళ్ళలో ఉన్న భగవతత్వాన్ని వాళ్ళకి భగవంతుడా నీకే పెడుతున్నాను. భావం మార్చేసారు, స్టాండ్ పాయింట్ మార్చేసారు, సమస్తం పూజ అయిపోయింది. అదండి పూజ అంటే అలా విగ్రహాలు ఎదురుకుండా కూర్చుని చేయక్కర్లే. ఏ పని చేసినా పూజే. అది పరమాత్ముడికి అర్పిస్తే. ఎవరో వచ్చారు తెలియని వాళ్ళు, గ్లాస్ నీళ్ళు ఏమా అని అడిగారు. ఆయనే వచ్చాడు, ఇచ్చేయండి. ఆ భావన వల్ల పూజ అయిపోయింది. ఎందుకంటే మన భావం మార్చుకుంటే మనం చేసే ప్రతి 23-24 గంటల్లో మనం చేసే పని అంతా పూజే. ఓకే, మరణం ఉందని తెలిసి కూడా ఇంకా బ్రతకాలనుకున్నది ఎవరి కాళ్ళే బ్రతకాలని అనుకుంటారు కానీ పక్క వాళ్ళు ఎవరు ఈవిడ బతికితే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అంటే వాళ్ళకి ఏదో ఉపకారం ఉండబట్టి వాళ్ళు అనుకుంటారు అంతే తప్ప నిజంగా ఎంతమంది మంచం మీద ఉండి ఎంత సేవలు చేయించుకుంటే వాళ్ళు ఎంత ఇసుక్కుంటున్నారో, ఎంత ఎప్పుడు పోతారో అన్నట్టుగా ఉంటున్నారు. అలాంటిది ఎవరికానికి మంచం మీద ఉన్న వాళ్ళకి బతకాలనే ఉంటుంది, సంపాదించుకునే వాళ్ళకి బతకాలనే ఉంటుంది. కానీ ఆ మృత్యు ఉన్నదని తెలుసు అందరికీ. కానీ అది ఆ మృత్యువుని జయించడానికి మన వల్ల కాదు కదా. మనం మార్గ ప్రదీపిక అన్న పుస్తకంలో జీవేచ్ఛని చంపేయి, సుఖేచ్ఛని చంపేయి, ఆశని చంపేయి అన్ని. ఆశ ఉన్నవాడిలాగా జీవించు, జీవేచ్ఛని చంపేయి, జీవేచ్ఛ ఉన్నవాడిలాగా జీవించు. కోరికలను చంపేయి, కిల్ అన్నారు. కోరికలు ఉన్నవాడిలాగా జీవించు. బయటకి అంతర్గతంగా మాత్రం పూర్తిగా వినాశనం. అంటే చంపివన్నారు అంటే ఏమిటి? అస్సలు ఏమీ లేకుండా చేసేసేవాడు. జీవించాలని ఇచ్చేందుకు ఆ ఇచ్చేయమని బంధిస్తోంది. అలాంటివన్నీ అక్కడ నేను అందుకే ఆ పుస్తకం కూడా మనం ఎప్పుడైనా చదువుతామని అన్నాను, మోక్ష మార్గ ప్రదీపిక. అయితే ఒకటి ఏంటంటే మన హృదయంలో కూడా మనం విచారణ చేస్తూ ఉంటాం ప్రతి నిమిషం. నేను ఈ పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాను, ఈ పని వెనకాల నా మోటివ్, నా లక్ష్యం ఏమిటి అని ప్రతిదీ మనం చూసుకోగలుగుతాం. అది ఎంతసేపు పట్టదు, చాలా పనిలో కంటే చాలా సెకండ్లో 1000 వంతులో అయిపోతుంది మనం చూసుకోగలగడం. అలా చూడగలగాలి. అక్కడ కూడా మోసం చేసుకోకూడదు. అది ఒక పద్ధతి మన జీవితాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి. ప్రతి క్షణం మనం ఏ పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఒక్కటైనా నిష్కామ కర్మ చేస్తున్నానా మనం చూసుకోగలగాలి. ఓకే,
అందరికీ నమస్కారం. మరి ఇంకెవరు జీవేష్ణ పుత్రేష్ణ మోక్షేష్ణ 4 ఉంటాయి. మరొకసారి చెప్పగలవా? అది గుర్తుంటే అది చదువుదాంలే. చిన్న పుస్తకం ఉంది, లైట్ ఆన్ ద పాత్, మోక్ష మార్గ ప్రదీపిక. నేను అంటున్నది ఇప్పుడు అంటే మనం ఎప్పుడు నిలిచే ఉంటాము అన్నది ఆ జీవేష్ణ అన్నది అంటే బాడీతో అవేర్నెస్. జీవేచ్ఛ అంటే జీవేష్ణ అంటారు కదా, అక్కడ మాత్రం జీవించాలి అనే తపన. అది పుత్రేష్ణ అంటే పుత్రులు అంటే బాడీతో ఉండే మనుషులు. మాట్లాడుకుందాం ఇప్పుడు. చూడు, సుఖేచ్ఛని చంపేయాలి. సుఖంగా ఉండాలని ఇచ్చని వదిలేయాలి. ఇప్పుడు హాయిగా ఉండగలను. అది సరే. ఈ ఇచ్చ వల్లే మనకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. నమస్తే మేడం. ప్రసంగం చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. మీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలతో ఎంతో ఉల్లాసంగా అది మన నిరాడంబరత, తర్వాత ఈ విచారణ గురించి అవి మళ్ళీ రోజు ఆ విషయాలు మళ్ళీ చెప్తూ ఉన్నారు. నిరాడంబరత ఉండటం, సరళత్వం ఉండటం, సహజత్వంగా ఉండాలనేది, ఈ జీవేచ్ఛ, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళ చక్కటి విషయాలు చెప్పారు. అన్నిటి మీద ఇచ్చ నశించటం, తర్వాత ఈ కోరికలకి వాటికి పూజలో పునస్కారాలు ఇవి కాదు, వాటిల్లో కూడా ప్రతి పని కూడా ఒక పూజ కిందే తీసుకోవాలి. ఏ పని చేసినా నిష్కామంగా చేస్తే అది పూజే అనే విషయం. ఇలాగా ఏ విషయం చెప్పినా ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంలాగా మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో కూలంకషంగా చర్చిస్తున్నారు అందరితోనూ. ఈ విషయాల మీద, మనకి ఇంద్రియాల మీద, వీటి మీద అమోహం, మోహాలు తగ్గించుకుని ఎంత నిష్కామకరంగా ఉండగలుగుతామో, ఎంత సహజంగా ఉండగలుగుతామో, అదే అసలు పూజ అనేది. అది చాలా అద్భుతంగా వివరించారు. అందరు కూడా చాలా వాళ్ళ భావాలను కూడా చక్కగా వ్యక్తీకరిస్తున్నారు. ఈ డిస్కషన్ చాలా యూస్ఫుల్ గా నడుస్తుంది. ఒక శ్లోకం చదువుకోవటమే కాకుండా దాని నుండి వచ్చిన ఇదిని ప్రతి వాళ్ళు వాళ్ళకి అన్వయించుకోవటము, తర్వాత మన జీవితంలో మనం ఎంతవరకు పాటిస్తున్నామనే విచారణ అనేది ఎంత ముఖ్యమో ఈ పూజలో పునస్కారాలు అంటే అసలు పూజ అంటే ఏంటో కూడా మీరు ఎంతో చక్కగా నిర్వచించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. విషయాలు కూడా చాలా చాలా బాగుంది. మన ఉదయాన్ని ఇంత చక్కగా మీతో విచారణతో గడపటం చాలా ఆనందంగా ఉంది. సంతోషం మేడం, చాలా బాగుంది. ఓకే, సంతోషం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ముగించేద్దామా? సరే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం.